హౌ ఐ ఓవర్కమ్ అనేది చాలా మంచి ఫార్మాట్ అనమాట. నేననే కాదు, ఎవరైనా ఓవర్కమ్ చేయాలంటే ఇప్పుడు హార్డ్ వర్క్ అనే ఒక్క లైన్తో చెప్పండి నేను. ఇప్పుడు ఎలాగైపోయిందంటే జనరేషన్, అరే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అవన్నీ అసలు వేస్ట్ బాయ్. అసలు అంటే నేను చెప్పాలనుకున్నా నీ పాడ్కాస్ట్ ద్వారా చెప్తున్నా, అవన్నీ జీరో. 20 ప్రాజెక్ట్లా? నాకు ఒక ప్రాజెక్ట్ అర్థం చేసుకోవడానికి మా కంపెనీలో 4 నెలలు 5 నెలలు పట్టింది. 20 ప్రాజెక్టులు ఎలా నేర్చుకుంటాను? అసలు దానివల్ల నాకు ఉపయోగం ఏంటి? ద ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్, అరే తాగకూడదు. అంటే తాగడం తప్ప? ఆఫీస్ నిన్ను ఎలా సెలెక్ట్ చేస్తుంది? నువ్వు ఫేక్ అయితే తీసుకోవట్లేదు కదా. ఒక అమ్మాయిని నువ్వు లవ్ చేసినా, ఒక అబ్బాయిని నువ్వు లవ్ చేసినా, ఫుల్ కోర్గా బీజీవీ చేస్తేనే నువ్వు ఇంట్లో తీసుకురా. 20-30 ఆఫర్లు పెట్టావా? 20-30 ఆఫర్ల పైన చూసినట్టున్నా లింక్డ్ఇన్ పోస్టులు కానీ. అంటే ప్రతిసారి టెక్నికల్గానే బాగా చేశాను అనటం 100కి 90% కరెక్ట్ కాదు. ఎందుకంటే ఐ నో దట్. ఓకే, నువ్వు కష్టపడితేనే నీకు వచ్చింది, కష్టపడకపోతే రాదు. కసి ఉంటేనే వచ్చింది, కసి లేకపోతే రాదు. అదేనా, ఇంకేమైనా ఉందా? హే, హలో, నమస్తే, వెల్కమ్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్. ఇంట్రెస్టింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే, వీ హ్యావ్ ఏ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ విత్ అస్, ప్రవీణ్ సింగంపల్లి. మీలో చాలామంది తెలిసే ఉంటాడు. అతను యూట్యూబ్లో కాకుండా హీస్ ఆల్సో ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. దాంతో కాకుండా హీస్ ఆల్సో ఏ ట్రైనర్ యాజ్ వెల్. అసలు ఒక మంచి పనులు ఎలా చేయగలడు? సో వాట్ వీ వుడ్ బి స్పీకింగ్ ఇన్ దిస్ పర్టికులర్ పాడ్కాస్ట్ ఈజ్, మనందరికీ భయం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అంటే భయం, వాళ్ళంతా పెద్ద మేధావులు అని. డబ్బులు సంపాదించాలంటే భయం, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ వచ్చినా కానీ అందులో వచ్చే డబ్బులు సరిపోవు అని. ఇవి కాకుండా ఇంగ్లీష్ అంటే భయం, అసలు ఇంగ్లీష్ రాకుండా నాకు అసలు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎలా వస్తుంది అని. ఇవి భయాలన్నిటి గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, విల్ ఇన్వైట్ అవర్ గెస్ట్ ప్రవీణ్ సింగంపల్లి. హాయ్ ప్రవీణ్. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? అసలు చాలా రోజుల తర్వాత కలిసాం. నైస్. ఫస్ట్ టైం కలవటం కదా? ఫస్ట్ టైం, ఎస్. బట్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద పాడ్కాస్ట్ అబ్బా. ఎందుకంటే అప్పుడెప్పుడో పిలిచాను 5-6 నెలల ముందు. అవునవును, బట్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ద టైమ్ జాయినింగ్ దిస్ పాడ్కాస్ట్. నో ప్రాబ్లం, థ్యాంక్స్. సో యూజువల్గా నేను పాడ్కాస్ట్లు ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, టెక్ గురించి అందరూ చెప్దామని. అందులో 15 ఎపిసోడ్స్ కూడా చేశాను. ఆల్మోస్ట్ 15 పైన చేశాను అనుకోండి, నెంబర్ గుర్తులేదు. సో మీతో ఇవాళ ఏంటి దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే, భయం. ఇది చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయాలని ఉన్నా కానీ అసలు నాకు కోడ్ రాదు, ఇఫ్ అనే కండిషన్ తెలీదు, ఫర్ లూప్ తెలీదు. ఇది రాకుండా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చా? అసలు అవ్వచ్చా అనే దానికి మీరు ఏ క్వశ్చన్ అయితే అడిగారో, నేను కూడా కాలేజ్లో సేమ్ అదే ప్యాటర్న్లో ఉండేవాడిని. సో నాది చాలా చిన్న కాలేజ్ అనమాట, అనిట్స్ అని. నాకు అసలు ఏంటి, ఎలాగ చదవాలి, A+A అంటే 2A, ఇవేమి నాకు తెలీదు అసలు బేసిక్గా. కానీ కాలేజ్ జాయిన్ అయ్యాక ఒకటి అర్థమైంది ఏంటంటే, ఈ సొసైటీ అనేది చాలా దారుణం అనమాట. అంటే అదే ప్రెషర్ క్రియేట్ చేస్తుంది ఒక స్టూడెంట్ మీద. నేను 10th కేవీ చేశాను. కేవీలో చదివాను మంచిగా. 2:30కి వచ్చేవాడిని ఇంటికి, మంచిగా ఉండేదంతా. ఎప్పుడైతే నేను ఇంటర్లో సొసైటీ ప్రెషర్ పెట్టింది నా మీద. ఏంటంటే, అరే ఐఐటి, ఆ కొడుకు ఐఐటి చేసేస్తున్నాడు, వీళ్ళ కొడుకు NIT వెళ్ళిపోతున్నాడు, ఏది చేస్తావా చేయవా. సో ఇలాగ అనేటప్పటికి, ఆ సొసైటీ ప్రెషర్ పెట్టేటప్పటికి నాకు తెలియదు నేను ఏం చేస్తున్నాను. బట్ ఐఐటి NIT అని 12th నారాయణ ఇంట్లో జాయిన్ అయిపోయి మొత్తం సమోసా అయిపోయాం అసలు 2 years కూడా. సో అక్కడి నుంచి ఏదో ఎంసెట్లో ఏదో వచ్చింది చిన్న ర్యాంక్. సో దాంతో అనిట్స్ అనే కాలేజ్ జాయిన్ అయ్యా. కానీ కంప్యూటర్ అంటే చెడ్డ చిరాకు నాకు అసలు నాకు టైప్ చేయడం కూడా అసహ్యం అసలు చెప్పాలంటే. నాకు ఎందుకు అది నాకు భయం. ఎందుకంటే నేను చెప్పిన కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది మొత్తం థియరీ. నీకు ఆ బుక్ చూస్తే ఇంత ఉంటుంది, CPU ఏంటి, మెమరీ ఏంటి, దీని ఇంత రాస్తాడు దాంట్లో. ఎవడో బట్టి పడతాడు, ఎవడో రాస్తాడు ఎగ్జామ్లో. అందుకే నాకు భయం అసలు. కానీ తిప్పి ఇంజనీరింగ్లో ఫైనల్గా తెలిసింది ఏంటంటే, కోడింగ్ ఉండాలి. కానీ భయం, ఇప్పటికీ భయమే. ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే దడ వస్తుంది, మేనేజర్ ఏటిస్తాడా, ఏటి చేయగలవా లేదని. బట్ యాజ్ వి గ్రో అంటే మనం నేర్చుకోవాలి కదా. సో డెఫినెట్గా ఆ భయంతో పాటు నేర్చుకునేవాడే సక్సెస్ఫుల్ అవుతాడు, అది నేను ఒప్పుకుంటాను. అంటే ఇఫ్ ఫర్ అంటే భయం ఉంది, యూ హ్యావ్ బిఫోర్ స్టార్టింగ్ దట్. బట్ అలా ఉండి ఐ కాంట్ ట్రైన్ పీపుల్ కదా. నేను డెవాప్స్లోకి రారా బాబు అని ఐ కాంట్ ట్రైన్ కదా. అసలు ఈ భయం ఎలా పోయిద్ది? అంటే పేపర్ల మీద రాస్తే పోతుందా? ఇఫ్ ఐ ట్రైన్ ఇన్ కోడ్ చేస్తే పోతుందా యాక్చువల్ మిషన్లో? భయాన్ని ఎలా పోగొట్టుకోవచ్చు? యాక్చువల్గా చిన్న స్టోరీ చెప్తాను.
నేను కాలేజ్లో ఇదే సొసైటీ ప్రెషర్ వల్ల ఒక ఆఫర్ అయితే వచ్చింది నాకు. కాలేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చింది. 3.3 LPA ఇన్ఫోసిస్ ఇచ్చింది. సో నాకు ఈ కోడింగ్ రాదు కదా. కోడింగ్ అనే కాదు, బేసిక్గా ఏంటంటే వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, మాట్లాడడం అంటే నేను మాట్లాడేసేవాడిని. అరే వాడి దగ్గరికి వెళ్ళి ఒక డౌట్ అడగాలంటే వాడు ఏమనుకుంటాడు మన గురించి, వాడు నన్ను తక్కువ చేస్తే మనం తట్టుకోలేం కదా. సో ఈ జనరేషన్ అప్పుడులో కూడా అలానే ఉండేది అనమాట. ఇప్పటికీ అలాగే ఉన్నారు. బట్ అది నేను బయటకు రావడానికి కూడా చాలా కష్టపడ్డా, టు బి హానెస్ట్. కానీ మైసోర్ ట్రైనింగ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్. మైసోర్ ఇన్ఫోసిస్ ట్రైనింగ్ ఎవరైతే చేశారో వాళ్ళకే తెలుస్తుంది. ఫెయిల్ కూడా అయ్యాను 4 సార్లు 6 monthsలో ఫెయిల్ అయ్యాను. ఆ ఫెయిల్ అయినప్పుడు కూడా రాత్రి 12-1 గంట వరకు కూర్చొని చదివేవాడిని. నేనే ఆ కోడే చదివేవాడిని. అసలు ఎలా బొరకెక్కేది కాదు. HTML CSS అంటే ఇన్ఫోసిస్ ఏం చేస్తుంది అంటే ఒకడిని తీసుకుందంటే పిప్పి పిండి చేసి వీడిని ట్రైన్ చేయాలి మనం అనే ఒక లక్ష్యంతో ఉంటుంది. ఆ సిలబస్ అంతా కూడా చాలా హార్డ్ అనమాట. రఫ్ ఆడిస్తారు. బట్ అట్ ద సేమ్ టైం నువ్వు కానీ సక్సెస్ఫుల్ అయ్యావు అనుకో ఇంక తిరగలేదు, ఇంక నీకు సాఫ్ట్వేర్ కెరియర్ మీద తిరగలేదు అది. కానీ నేను రఫ్ ఆడించలేకపోయా. కానీ ఏదో ఒకటి మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు. ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతే రూమ్కి వెళ్ళి ఎలాగుంటుందంటే అంటే ఊహించుకుంటాను అప్పుడు. అరే బ్యాగ్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోతే పక్కింటోళ్ళు ఏమనుకుంటారు, ఎదిరింటోళ్ళు ఏమనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ స్టేట్లో లేను నేను. ఎవడేటి అనుకుంటే ఏటి, మనకి మనది ఒక బ్రాండ్ ఉంది, మనది ఒక ఇమేజ్ ఉంది, అంతే కదా. చాలా కష్టపడి చాలా చిన్న నుంచి వచ్చాం. మనం ఎంత కష్టపడుతున్నాం అనేది దేవుడు చూస్తున్నాడు. దాని తగ్గట్టుగా మనం ఎఫర్ట్స్ పెడుతున్నాం, జనాలకి నచ్చుతుంది. సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. హౌ ఐ ఓవర్కమ్ అనేది చాలా మంచి ఫార్మాట్ అనమాట. నేననే కాదు, ఎవరైనా ఓవర్కమ్ చేయాలంటే ఇప్పుడు హార్డ్ వర్క్ అనే ఒక్క లైన్తో చెప్పాను నేను. అది ఎలా చేశాను అనేది చెప్తాను బేసిక్గా. అంటే మనోళ్ళకి అర్థం అవ్వాలని. సో ఎవరైనా ఒక టాస్క్ ఇస్తే మనం భయపడకూడదు, అరే ఫేస్ చేయాలి ఫస్ట్. నాకు ఫస్ట్ టాస్క్ ఇచ్చేటప్పుడు 3 వారాలు నిద్ర లేకుండా ఆ ఆఫీస్లో ఉండి కష్టపడి ఒక లైన్ ఆఫ్ కోడ్ రాయాలంటే గూగుల్ చేయడం కూడా రాదు నాకు. అలాగని నేను ట్రైనింగ్ పాస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్ పెట్టాడు నాకు. ఫెయిల్ అయిపోయాను నేను. తరిమేశాడు నన్ను ప్రాజెక్ట్ నుంచి. అంటే 10 మంది ఒక టీంలోకి వస్తే నన్ను కూర్చోబెట్టి నన్ను క్యాబిన్లో పిలిచి యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్, ఐఎమ్ రిలీజింగ్ యూ అన్నాడు. ఆడు ముందు ఏమనలేదు, కానీ నేను బయటకు వచ్చి ఏడిస్తా ఫ్రెండ్స్ ముందు. అసలు ఈడు నన్నే ఎందుకు ఇలాగన్నాడు, నన్నే ఎందుకు వెళ్ళిపోమన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కదా అందరినీ వెళ్ళిపోమనాలి, ప్రాజెక్ట్ ఈజ్ నాట్ సపోర్టింగ్ ఆర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు వర్క్ అనేది. కానీ నన్నే ఎందుకు అన్నాడు వాడు. సో అప్పుడు మా ఫ్రెండ్స్ కన్సోల్ చేశారు నన్ను. అరే అలా కాదు, నువ్వు చేయగలవు, నువ్వు చెయ్యాలి అనేవాళ్ళు. ఈ 2 ఫ్యాక్టర్స్ గుర్తుంచుకోండి అందరూ కూడా. మన పక్కన ఎవడైతే ఉన్నాడో వాడిని మనం ఒక కన్నేసి ఉంచాలి ఇప్పుడు కూడా. వాడు ఏం చేస్తున్నాడు, వాడు మనకి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాడు, మనం వాడిని ఎంతవరకు బాగా చూసుకోవాలి ఫ్యూచర్లో కూడా. ఒకళ్ళు మనకు హెల్ప్ చేస్తే మనం వాడికి రుణపడి ఉండాలి. ఇది నా కాన్సెప్ట్. సో అలాగే మా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. అప్పుడు ప్రాజెక్ట్ నుంచి తీసినా కూడా వితిన్ 3-4 డేస్లో కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. ఎప్పుడు భయం అనేది ఉండేది నాకు. కొత్త ప్రాజెక్ట్లో కూడా వెళ్ళి ఏం చేయలే నేను. చేయకుండా ఎస్కలేషన్స్ వచ్చేవి, రెడ్ ఈమెయిల్స్ వచ్చేవి. నన్ను చాలాసార్లు కించపరిచారు ఆఫీస్లో. నువ్వు చేయలేవు, నీ వల్ల అవ్వదు, మరి ఏడ్ చేద్దాం అంటే ఒకరోజు మేనేజర్ కాల్ పట్టేసుకున్నా, బాబు నా వల్ల అవ్వదు, ఇది నా వల్ల అవ్వదు. నాకు అసలే భయం, చెప్పా కదా కాలేజ్లో కూడా భయమే నాకు. సలాడ్ది మేనేజర్తో చెప్పేసా క్లియర్, నా వల్ల అవ్వట్లే, నాకు రోజు ఈమెయిల్స్ వస్తున్నాయి, ప్రెషర్ ఎక్కువైపోతుంది నాకంటే. ఆయన ఒకటే అన్నాడు, నువ్వు ఈరోజు కష్టపడు, రేపు పొద్దున్న నువ్వు మేనేజర్ అవుతావు కదా, అప్పుడు నీకు ఈజీగా అనిపిస్తుంది ఇవన్నీ. సో అవునరా బాబు, ఇది కరెక్టే కదా. ఇప్పుడు ప్రతిదీ నేను బ్యాక్ స్టెప్ వేస్తే నెక్స్ట్ ఏమవుద్ది అనేది నాకు డౌట్ ఎప్పుడు. కానీ ఆయన చెప్పింది కూడా కరెక్టే కదా. మరి ఇప్పుడు మీరు అడిగారు కదా నువ్వు కోడ్ ఎలా రాస్తావు అనేసి, బికాస్ ఆఫ్ దట్ స్ట్రగల్ ఓన్లీ. ఆ రోజు నేను వాడి మాట అంటే మా మేనేజర్ నాకు చెప్పాడు కదా, నువ్వు చెయ్యు, నీకు 10 years తర్వాత బాగుంటుంది అనేది. నేను చెయ్యను, నాకు వద్దు, నువ్వు వెయిట్ ఇచ్చినా నాకు వద్దు, నాకు రిలీజ్ ఇచ్చే అంటే నా సిచ్యువేషన్, నేను ఇలా పాడ్కాస్ట్ కూడా చేయను నీతో. మేబీ ఆ మేనేజర్ పేరు సూరజ్ అనమాట. ఎంత మంచి ఆయన, చాలా మంచి ఆయన, మంచిగా ఇన్పుట్స్ చెప్పేవాడు. సో అలాగా నాకు ఒక మెంటర్ని అసైన్ చేశాడు అప్పుడు. ఆయన వచ్చి నన్ను, అరే ఏం కాదు, జెన్కిన్స్ ఇలా చేయాలి, పైప్ లైన్స్ ఇలా చేయాలి, ఇన్ఫ్రా ఇలా క్రియేట్ చేయాలనేసి నా చేయి పట్టుకొని నడిపించాడు మొత్తం. అలాగా అది ఫస్ట్ స్టెప్ అనమాట, భయాన్ని పోగొట్టి. ఓకే, అప్పుడు భయం ఎలా పోయింది, ఒక పెద్ద ఆయన నాతో పాటు ఉన్నాడు, ఆయన నడిపిస్తున్నాడు నన్ను. ఇప్పుడు చాలామంది మిస్టేక్ ఏం చేస్తున్నారు తెలుసా, పేరెంట్స్ మాట వినరు, వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తారు. అరే మంచి సర్కిల్లో ఉండండి రా బాయ్, పేరెంట్స్ ఆర్ అల్టిమేట్. ఇప్పుడు ఎలాగైపోయిందంటే జనరేషన్, అరే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, అవన్నీ
అసలు వేస్ట్ బాయ్ అసలు. అంటే నేను చెప్పాలనుకున్నా నీ పాడ్కాస్ట్ ద్వారా చెప్తున్నా, అవన్నీ జీరో. అసలు నీ పేరెంట్స్ ముందు అవన్నీ జీరో. చాలా చాలా మిస్టేక్స్ నేను కూడా చేశా, ఎప్పుడు పేరెంట్స్ని లెక్క చేయలే ఆ ఏజ్లో. బట్ ఐఎమ్ నౌ గివింగ్ దెమ్ ది బెస్ట్. అంటే నాకు అర్థమైంది, నువ్వు అన్నావు చూడు, నువ్వు పేరెంట్స్తో ఉంటున్నావు అంటే, ఎస్ ఐఎమ్ స్టేయింగ్ విత్ మై పేరెంట్స్ బికాస్ ఐ నో ద ట్రూత్. అరే నువ్వు అన్ని తప్పులు చేసావు, నువ్వు నేర్చుకున్నావు. ఈ పాడ్కాస్ట్ ద్వారా నేను అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, అరే మీరు ఒకళ్ళు 22, 23, 24 ఉంటే నువ్వు ఎలా గ్రో అయ్యి నువ్వు ఎలాగ నీ పేరెంట్స్ని సపోర్ట్ చేస్తావు, అదే నీ మెయిన్ లక్ష్యం ఉండాలి. కానీ ఇంక దేంట్లో వెళ్ళకరా బాయ్, నువ్వు ఏది చెడు ఆలోచనలో వెళ్ళకూడదు, అది మెయిన్. దట్ వుడ్ బి ద అల్టిమేట్ హ్యాపీనెస్తో పాటు మనకి ఒక కొలమానం కదా, మనం మన లైఫ్లో ఎంత బాగా సెటిల్ అయ్యాం అని ఎప్పుడు చూడొచ్చు. ఎస్, ఎప్పుడు ట్రీటింగ్ అవర్ ఫ్యామిలీ డెఫినెట్లీ ఎలా ఉంది, డెఫినెట్లీ 100%. దాంతోపాటు ఇంకో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడేవి ఏంటంటే, సొసైటీ నుంచి మనం ఏమేమి నేర్చుకుంటాం, మంచి గ్రూప్స్లో ఉండండి, దాంతోపాటు గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ ఉంది. విల్ బి టాకింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సొసైటీ మంచి బ్యాచ్లో ఉండండి అన్నాం. మంచి బ్యాచ్ అసలు ఎంత హెల్ప్ చేస్తుంది, ముందు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, నా ఎక్స్పీరియన్స్ కూడా ఐ విల్ షేర్ విత్ యూ. ఓకే, షూర్. సో బేసిక్గా నాకు లైఫ్ అనేది, ఎంజాయ్మెంట్ అనేది ఇన్ఫోసిస్. ఆ 3 years కూడా పిచ్చగా ఎంజాయ్ చేశాను. అంటే వర్క్ ఏం చేయలే, ఎంజాయ్మెంట్ అనేది ఫస్ట్. బండి కొన్నామా, తిరిగామా, ప్రతి దగ్గరికి ప్లాన్ వేసామా ట్రిప్కి. ఉదయం లేగిస్తే ఏం వండుకున్నామా, మధ్యాహ్నం లేగిస్తే ఏం తిన్నామా, రాత్రి పడుకునే ముందు పబ్జీ ఆడామా లేదా. ఇది యాక్చువల్ లైఫ్ స్టైల్ ఉండేది 3 సంవత్సరాలు కూడా. ఈవెన్ నా ప్రాపర్ ఎంజాయ్మెంట్ కదా ఇన్ఫోసిస్. హైలైట్ ప్రాపర్ కాదు, ఎక్స్ట్రీమ్ ఎంజాయ్మెంట్ అసలు చెప్పాలంటే. అసలు అదొక యుక్తతనం కదా బాయ్. ఇంటి నుంచి బయటకు వచ్చామా, అరే ట్రైనింగ్ పాస్ అయిపోయాం, 13,000 వచ్చేది బాయ్. అప్పుడులో అదే చాలా ఎక్కువ. ఏం రూపాయి ఇంటికి పంపించేవాడిని కాదు, మొత్తం నా జల్సాయ్. 4,000 రెంట్కి ఇచ్చేవాడిని 2016లో కదా, 2016లో 4,000 రెంట్కి ఇచ్చేవాడిని. అంటే బైక్ అప్పుడు కొనలేదు అనుకో, ఎందుకంటే 13,000తో ఏం కొంటాం. 4,000 ఇచ్చేవాడిని రెంట్, మిగతా అంతా నా జల్సాయ్. మంచిగా ఎంజాయ్ చేసేవాడిని. అప్పుడు ఎంజాయ్మెంట్ ముఖ్యం అప్పుడులో. బట్ యాజ్ వి గ్రో మనకి ఇవే ఈ భయాలే నేర్పిస్తాయి అనమాట. అరే అది నువ్వు తప్పు చేసావు కదా, ఇప్పుడు చేయకూడదు. ఎందుకంటే అప్పుడు ఏం సేవింగ్స్ లేవు, 0 సేవింగ్స్ అప్పుడు. టు బి హానెస్ట్, అప్పుడేం సేవింగ్స్ కానీ, పేరెంట్స్ని లెక్క చేయడం కానీ. ఎంజాయ్మెంట్ చేసామా, ఫ్రెండ్స్తో ఉన్నామా. ఆ ఊరు తుప్పల్లో ఉండేది మా ఆఫీసు, చెన్నైలో మహేంద్ర సిటీలో. ఎవరితో సంబంధం ఉండదు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అంతే. అంటే డబ్బులు ఎంత ఉంది అనేది కాదు కానీ ద సర్కిల్ హూమ్ వీఆర్ విత్ చాలా ఇంపాక్ట్ చేస్తుంది. వాట్ వీఆర్ డూయింగ్ విత్ దెమ్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అంటే ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను ఇక్కడ. అంటే ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సో ఆ 3 years కూడా నాకు దొరికిన ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్ళే, అంటే ఎంజాయ్మెంట్ వాళ్ళే. సో అక్కడ ఎక్కడ నాకు అరే ఇది చేస్తే ఓకే మన లైఫ్లో వేరేగా లీడ్ చేయొచ్చు అనేది ఎప్పుడు లేదు. సో వాళ్ళు ఎంత చేశారో నేను అంతే చేశాను. అది మేబీ ఆన్ దోస్ లైన్స్ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇంజనీరింగ్ బ్యాచ్ నుంచి ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా. సో నా ఫ్రెండ్స్ తోటే నేను పెద్ద థాట్స్ అనమాట. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టేయాలి, ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తే ఇంకా ఉంది 1,00,000 మంది వచ్చిన అది వాడతారు, నాకు రేపు నుంచి డబ్బులు వస్తాయి అని. అవును, అలా టైం వేస్ట్ అయిపోయింది. 2-3 ఏళ్ళు జరిగింది. దాని తర్వాత బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఐ గాట్ ఇన్ టు సాఫ్ట్వేర్. అదే ఇప్పుడు నా సర్కిల్లో మేబీ అంత ఊర్లోనే ఉంటే, ఏదో పని చేసుకుంటూ ఉంటే, నా ఫ్రెండ్స్లో ముందుకెళ్దాము అనే ఆలోచన, థాట్ ప్రాసెస్ ఎవరికి ఉండకపోతే మేబీ ఐ బి స్టక్ దేర్. కరెక్ట్, దట్స్ ట్రూ. ఐ షుడ్ థ్యాంక్ మై డాడ్. ఎందుకంటే ఎవరిలో పో అని అది చేస్తారు, అందరూ ఖచ్చితంగా చెయ్యాలి. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఎవ్రీ వన్ షుడ్ లీవ్. అంటే నువ్వు వెళ్ళరా బై, నీ కాల్ మీద నువ్వు బ్రతుకని. కానీ అక్కడ మనం రాంగ్ స్టెప్ తీసుకోకూడదు, అది చాలా ఇంపార్టెంట్. నేను కొన్ని చేసే అలాంటివి. సో వాటి గురించి మాట్లాడాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వాటి గురించి మాట్లాడదాం. లెట్స్ సే నేను ఉద్యోగం కావాలి, నాకు నా ఇంజనీరింగ్ అయిపోయింది, నేను హైదరాబాద్ వచ్చాను. ఏం చేస్తాం ఫస్ట్ మనం? సో బేసిక్గా నేను చాలా సైలెంట్ పర్సన్, అంటే కనిపించడానికి సైలెంట్. మరి ఏం చేసేది? అదే మరి కనిపించడానికి సైలెంట్. బట్ వన్స్ ఫ్రెండ్స్ జోన్లోకి వస్తే మొత్తం వేరేగా ఉంటుంది అనమాట. అంటే అరే బూతులు వస్తాయి, మాట్లాడడం ఎలా ఏంటి, ఫ్రెండ్స్ వరకు. ఇది బేసిక్గా ఏంటంటే భయం అని కాదు, నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే, అరే ఇంటి నుంచి బయటకు వస్తే నువ్వుగా ఉండవు అంటారు కదా, ఇంట్లో పిల్లి బయట పులి అని. అలా అంటే 99% ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ దట్.
నువ్వు ఇంట్లో పేరెంట్స్ ముందు ఒకలా ఉంటావు, నువ్వు బయటకు వచ్చేస్తే నువ్వు ఒకలా ఉంటావు. సో ఆ ఒకలాగా ఉండింది వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు, ఎప్పటికీ తెలియదు, దొరికితే కానీ తెలియదు. సో అలాగా దొరికేది కూడా 1% కదా. అదే అంటే ఇంకా 99% తెలియకుండా చేస్తున్నావు, అన్నీ అవుతా ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో. సో అది మనం ఒక టైమ్ ఆఫ్ వచ్చేటప్పటికి అంటే 25 ఈజ్ ద పాయింట్ వేర్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రియలైజ్. అప్పుడు తెలిసిపోద్ది నువ్వు తప్పు చేసావా కరెక్ట్ చేసావా అని. 27కి వచ్చేటప్పటికి నీకేం అర్థం అవుద్ది అంటే, అరే ఈ 4 years నేను వేస్ట్ చేస్తాను, లెట్స్ డూ సంథింగ్ గుడ్. ఎందుకంటే నీ దగ్గర ఫైనాన్షియల్గా ఉంటేనే ఏదో ఒకటి నెక్స్ట్ స్టెప్స్ నువ్వు చేసుకోగలవు. 30 వచ్చేటప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే, ఓకే ఇప్పుడు వరకు చేసిన దాన్ని ఎలా నేను మంచిగా ముందుకు తీసుకెళ్ళగలను, ఇంకేమైనా బెటర్గా చేయగలనా. ఇప్పుడు నాకు 30 భాయ్, నా 3 గోల్స్: ఫిజికల్గా ఫిట్ ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉండాలి. ఈ 3 ఉంటే నువ్వు పేరెంట్స్ని బాగా చూసుకోగలవు. ఇంతే కదా. సో ఈ 3 మెయిన్ ఎజెండాతో ముందుకు వెళ్దాం అనేసి నేను లాస్ట్ 1 year నుంచి అదే హార్డ్ వర్క్ చేస్తున్నాను. నా మీద నాకు సెల్ఫ్ బిల్డింగ్ అంటే నిన్ను ఎవడో తొక్కకూడదు. సొసైటీ నిన్ను చాలా తొక్కింది, ఎవడికి ఎక్కువ. నేను ఈరోజు నా కష్టం మీద నేను బ్రతుకుతున్నా, నువ్వు ఏమైనా రూపాయి ఇచ్చావా, ఇవ్వలేదు కదా. సో నేను ఆ మైండ్ సెట్తో వచ్చా. ఫస్ట్ నేను అనుకునేవాడిని భాయ్ కాలేజ్లో, అరే కాలేజ్లో జాబ్ రాకపోతే పక్కింటోడు అంటాడు కదా, అలాగుండేది. వాడెవడు అనడానికి వాడు కొడుకుని చూసుకోమను, వాడిని కూతురుని చూసుకోమని, నా దగ్గరికి ఎందుకు రావడం వాడు. నా మైండ్ సెట్ ఇప్పుడు అలాగుంది. అది అంతే కదా. ఇది రిలేటివ్స్ కూడా మన దగ్గర ఏదైతే లేదో దాని గురించే మాట్లాడుతుంటారు కదా. ఇది గుడ్ పాయింట్. అంటే మేబీ నా రిలేటివ్స్ ఎవరైనా చూస్తే వాళ్ళు హర్ట్ అవ్వచ్చు, బట్ బేసిక్గా ఇది ట్రూత్. అంటే జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంటే నా లైఫ్లో ఏవైతే నేను మిస్టేక్స్ చేశానో వాళ్ళు కొంతమంది లైక్ 1-2% హ్యావ్ టేకెన్ అడ్వాంటేజ్. మేబీ దే డోంట్ నో హౌ టు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్. ప్రాబ్లీ దే హ్యావ్ టేకెన్, అంటే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు. బట్ స్టిల్ ఐ హ్యావ్ గివెన్ అ కమ్బ్యాక్, స్ట్రాంగర్ కమ్బ్యాక్. నేనేంటో అంటే ఇప్పుడు కూడా నేనేంటో నాకు తెలుసు, నా వాల్యూ ఏంటో తెలుసు, బ్రాండ్ ప్రెజెన్స్ ఏంటో. అంటే ఒక మనిషిని నించున్నానంటే నా చుట్టూ జనాలు వస్తారు. బయట అంటే నా లోకల్లో నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ లేకపోవచ్చు, బయట యాజ్ ఇన్ హైదరాబాద్, బెంగళూరు, ఐ హ్యావ్ పీపుల్ అరౌండ్ మీ, పీపుల్ నో మీ, ఐ హ్యావ్ పీపుల్ విత్ మీ. అంటే దే ట్రీట్ మీ లైక్ అ ఎల్డర్ బ్రదర్. అంటే నేను చాలా వరకు మిస్టేక్స్ చేసి నేను నేర్చుకునేవి చెప్తారు, నువ్వు ఇలా చేయక. ఈ పాడ్కాస్ట్తో కూడా నేను అదే చెప్పాలనుకుంటున్నా. ఎవరైతే చూస్తున్నారో మమ్మల్ని, మీరు ఆ తప్పులు చేయకండి రాబాయ్. మీరు ఏం తప్పులు? అదే ద ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్, అరే తాగకూడదు అంటే ద బెస్ట్ థింగ్ ఈజ్ లైక్ తాగకండి. ఇంకా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ వద్దు. అంటే తాగడం తప్పు కాదు, బట్ దానివల్ల ఏమవుతుందంటే నీ మెంటల్ వీక్ అయిపోద్ది. ఇఫ్ యు ఆర్ డ్రింకింగ్ యు ఆర్ బికమింగ్ మెంటలీ వీక్. అంటే సపోజ్ మనం తాగామే అనుకో, రాత్రి తాగుతాం, ఉదయం 12కి లేస్తాం, అలాగే రోజు చేస్తే తాగొచ్చు డెఫినెట్గా. బట్ స్టిల్ దట్స్ లైక్ అ బాటిల్ నెక్. అంటే ఓకే నీకు ఒక లిమిట్ ఉంటుంది, నువ్వు తాగు, బట్ స్టిల్ ఫిజికల్ యాక్టివిటీ యూ డూ ఇట్. అది అవన్నీ నేను చేస్తున్నా, అందుకే చెప్తున్నాను నేను రోజు జిమ్కి వెళ్తా. ఎందుకంటే తాగడం తప్పు అంటే మేబీ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ ఈస్ తప్పు కాదు. ఎప్పుడైతే వెన్ యు ఆర్ ఎర్నింగ్ విత్ యువర్ ఓన్ మనీ, వెన్ యు ఆర్ నోయింగ్ వాట్స్ ద థింగ్ యు ఆర్ డూయింగ్, తాగిన తర్వాత నువ్వేం చేస్తావు, లిటిల్ బిట్ నోయింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. తాగిన తర్వాత నువ్వేం చేస్తావు సెన్స్ ఉండాలి. ఆఫ్ థింగ్స్ అండ్ డోంట్ డూ రెగ్యులర్లీ, ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్. ప్రతిదీ తిన్నా తప్పేనయ్యా, తిండి తిన్నా తప్పే కదా. రెగ్యులర్గా మితాహారం చక్కని రూపం. ఇది దేనికి చెప్పాను అంటే, ఎక్కువ తింటే విల్ బి డూయింగ్ బ్యాడ్. సో ద సేమ్ వే అప్లైస్ ఫర్ ఎవ్రీథింగ్. సో తాగొద్దు ఒకటి. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ అస్సలు వద్దు. ఉందా స్టోరీ ఏమైనా ఉందా అంటే భాయ్, సింపుల్గా అయితే లైఫ్ చాలా లెసన్స్ నేర్పిస్తుంది భాయ్. దాంట్లో నేను ఒకటి నేర్చుకునేది ఏంటంటే, ప్రతి ఓడు టెంపరీయే మన లైఫ్లో వచ్చినోడు. ప్రతి ఓడు అంటే ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి టెంపరీయే మన లైఫ్లో వచ్చినోళ్ళు. అంటే ఆ మూమెంట్ ఆఫ్ టైంకి మనకి ఓకే ఇక్కడ నేను ఉన్నానంటే మీరందరూ ఈరోజు ఉంటారు నాతో, రేపు నేను ఇంటికి వెళ్ళిపోతా కదా. ఇది ఒక టెంపరీ ఫేజ్ ఆఫ్ లైఫ్. కానీ మనతో ఉండేది ఎవరు? మన పేరెంట్స్. సో నేను బాటమ్ లైన్ అదే అంట, అరే మీరు లవ్ చేసినా కూడా తప్పు చేయకండి రా భయ్. ఇంట్లో చెప్పండి, ఇంట్లో చెప్పాక మొత్తం బ్యాక్గ్రౌండ్ బీజీవీ చేయండి రా. ఇప్పుడు ఆఫీస్ నిన్ను ఎలా సెలెక్ట్ చేస్తుంది? నువ్వు ఫేక్ అయితే తీసుకోవట్లేదు కదా, బీజీవీ చేయండి. ఒక అమ్మాయిని నువ్వు లవ్ చేసినా, ఒక అబ్బాయిని నువ్వు లవ్ చేసినా, ఫుల్ కోర్గా బీజీవీ చేస్తేనే నువ్వు ఇంట్లో తీసుకురా. బీజీవీ చేయకుండా ఇంట్లో తీసుకురా. మాకు చాలా మంచి పాయింట్ చెప్పావు బాయ్. నేను ఇది ఇంప్లిమెంట్
అందరూ చెయ్యాలి 100. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా, అరే లవ్ చేసామా, పెళ్లి చేసుకున్నామా, సంగ నాకపోయామా, ఇదే కాన్సెప్ట్ నడుస్తుంది బయట అంతా. నేను చూసా బొచ్చుడు మంది నా ఫ్రెండ్స్ని కూడా అదే అంటాను నేను. అరే అది చేయకండిరా భయ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయండి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళని కరెక్టా కాదా, వాళ్ళకి ఎంత వస్తుంది, నీకెంత వస్తుంది, ఏంటి అమ్మాయి ఆస్పెక్ట్స్ ఏంటి, నీ ఆస్పెక్ట్స్ ఏంటి. నువ్వు బ్లైండ్గా వెళ్ళి లవ్ చేశాను, ఆ అమ్మాయి నా జీవితం అయిపోద్ది, నేను చెయ్యి కట్ చేసుకుంటా, అవన్నీ అయిపోయి ఆ జమానా. బీజీవీ చేస్తేనే నువ్వు చేసుకో, అది ఇంట్లో చెప్పి చేసుకో, లేదంటే సంకనాకపోతావు. అది అండ్ దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్, వై ఐఎమ్ స్ట్రెసింగ్ ఎవ్రీవేర్, లైక్ పేరెంట్స్ ఆర్ ది అల్టిమేట్ పీపుల్ ఫర్ అస్. అంటే ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే వాళ్ళ ఇదే బ్లెస్సింగ్సే. దీని అమ్మ ఎవడో మనకి బ్లెస్సింగ్స్ ఎవడో మన దగ్గరికి రాడు కూడా. వాళ్ళ కొద్ది చెప్పొచ్చు. అది నేను 100%, అంటే నేను అప్పుడులో నమ్మేవాడిని కాదు, ఇప్పుడు నేను నమ్ముతున్నా. నమ్ముతున్నా కాబట్టి ఎవెన్చువాలిటీ, అది ఎవెన్చువల్గా నమ్ముతాం, మనకు రియలైజేషన్ వస్తుంది. నువ్వు 16 ఏళ్ళకి 17 ఏళ్ళకి మా నాన్న ఏంట్రా నిన్ను స్కూల్కి వెళ్ళిపోతే తిడతాడు, కొడతాడు. అప్పుడులో చాలా కోపం ఉండేది బాయ్ దీనమ్మ. ఇప్పుడులో వాళ్ళని ఒక రాజు రాణి లెక్క చూసుకోవాలనేదే. మేబీ ఐఎమ్ డూయింగ్ లైక్ 50%, 40%, బట్ ఐ విల్ డూ స్టిల్ బెటర్. అది ఒక దే షుడ్ బి ద కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ అవర్ లైఫ్స్. గోల్ ఉంది. దీని అమ్మాయి ఎవడొచ్చినా నెక్స్ట్ బయట వాళ్ళే, వాళ్ళకి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. ఐ విల్ టేక్ ఏ స్టెప్ అహెడ్. దీనికే ఒక్క స్టెప్ ముందుకు వెళ్ళి, ఇందాక నువ్వు ఏమన్నావంటే నీతో ఎవరు ఉంటారు అన్నావు, నేనేమన్నాను, నేను అన్నాను. దానికి నువ్వు యూ సెడ్ పేరెంట్స్ అన్నావు. సో మేబీ పేరెంట్స్ కూడా దే విల్ బి లివింగ్, ఎందుకంటే మన పేరెంట్స్ లీవ్ అయ్యారు. దట్స్ ద ప్రాసెస్, దట్స్ హౌ ద లైఫ్. నేనేమంటానంటే బీ ట్రూత్ టు యువర్ సెల్ఫ్, ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్. నువ్వు 10 మంది ఏమనుకుంటారని వాళ్ళ కోసం బతకటం కాదు. నీ బతుకు నువ్వు బతుకు, అది బాగా బతుకుతావా లేదా అనేది నీకు ఇష్టం. అది బాగుంటే నిన్ను చూసి బోల్డ్ మంది ఇన్స్పైర్ అవుతారు, లైక్ యూ. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ నో యూ, లాట్ ఆఫ్ పీపుల్ గెటింగ్ ఇన్స్పైర్డ్ బై యూ. అన్న ఇది డెవాప్స్ లోకి రావాలంటే ఎలా అన్నా అని అడుగుతారు కదా. దట్స్ వాట్ ఫిల్స్ అవర్ స్టమక్ కదా. సో మనల్ని మనం బాగా చూసుకుంటే ఫస్ట్, తర్వాత మన పేరెంట్స్ని బాగా చూసుకోవచ్చు, ఆ తర్వాత మన కచెల్ని బాగా చూసుకోవచ్చు, అండ్ అవర్ ఫ్రెండ్స్ని కూడా. సో దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంటో. నిన్నే ఈ ప్రశ్న ఎందుకు అడిగాను అంటే, 20-30 ఆఫర్లు పెట్టావా, 20-30 ఆఫర్లు పైన చూసినట్టున్నా లింక్డ్ఇన్ పోస్టులు కానీ ఇవన్నీ ఏంటి అంటే, ప్రతిసారి టెక్నికల్గానే బాగా చేశాను అనటం 100కి 90% కరెక్ట్ కాదు. ఎందుకంటే ఐ నో దట్ హౌ ఇంగ్లీష్ వుడ్ బి హెల్పింగ్ ఇన్ ద ఇంటర్వ్యూస్. ఓకే, టు బీ ఆనెస్ట్, గాడ్ అంటే చాలా మిడిల్ యావరేజ్ పర్సన్ బాయ్ నేను. టెక్నికల్గా ఈవెన్ అంటే స్పోర్ట్స్ అయినా ఏమైనా చాలా మిడిల్ యావరేజ్ పర్సన్, నాట్ ఇన్ టు ఎవ్రీథింగ్. ఈ ఏదో దేవుడు ఇచ్చింది, యూట్యూబ్ ఇచ్చాడు, ఇలా చేశాడు కాబట్టి ఐ హ్యావ్ కంప్లీట్లీ చేంజ్డ్. బట్ అర్లియర్ ఐ వాజ్ నాట్ లైక్ దట్. వెళ్ళామా, వచ్చామా, పడుకున్నామా, తిన్నామా, ఎగ్జామ్ రాసామా, 100కి 100 వచ్చిందా లేదా, పాస్ అయ్యామా లేదా, ఇది మైండ్ సెట్లో ఉండేది. బట్ స్టిల్ అంటే మీరు అడిగారు చూడు ఇప్పుడు ఇంగ్లీష్ ఇంపార్టెంటా కాదా అనేది, ఇది ఒకటి దేవుడు వరం ఇచ్చాడు నాకు. ఎలాంటోడినైనా నువ్వు తీసుకురా, వాడిని నా ఇంగ్లీష్తో మ్యానిపులేట్ చేస్తా మొత్తం. అంటే నాకేం కావాలో వాడి నుంచి నేను లాగుతా, అర్థమైందా? సో బేసిక్గా నేను ఇంటర్వ్యూలో ఇదే చేస్తా. నేను నా స్టూడెంట్స్ వస్తారు కదా, నేను ట్రైనింగ్ చేస్తా, నా స్టూడెంట్స్ వస్తారు కదా, వాళ్ళకి కూడా నేను ఒక 5 నిమిషాలు చెప్తే వాళ్ళు క్లాప్స్ కొడతారు బై లిటరల్గా. అంటే అలా మోల్డ్ చేసేస్తా మొత్తం ఇంటర్వ్యూని. వాడికి ఏం కావాలి, నేను ఇంటర్వ్యూలో చేయగలనా లేదా అనేది కావాలి. అది నేను నా మాటలతో చేపిస్తా. నేను టెక్నికలీ ఐఎమ్ నాట్ స్ట్రాంగ్, ఐఎమ్ స్టిల్ టెలింగ్. ఆఫ్టర్ 10-12 years ఐఎమ్ నాట్ స్ట్రాంగ్ యాజ్ పీపుల్ డూ వెరీ హెవీ కోడింగ్ అండ్ ఆల్. బట్ ఐఎమ్ స్ట్రాంగ్ ఎట్ వాట్ ఐ డన్ బిఫోర్, అండ్ ఐఎమ్ ఆల్సో స్ట్రాంగ్ ఎట్ హౌ కెన్ ఐ కన్వే ద థింగ్స్ విచ్ హీ వాంట్స్ ఇన్ ద జాబ్ డిస్క్రిప్షన్. ఈ రెండింటిని కలుపు కొట్టామంటే వాడికి మసాలా బిర్యానీ పెట్టినట్లు వాడు హ్యాపీ అవుతాడు. నేను సెలెక్ట్ చేసి నెక్స్ట్ రౌండ్కి పంపిస్తాడు. కరెక్ట్. సో ఇక్కడ ఇంగ్లీష్ వస్తే వీ విల్ బి ఏబుల్ టు టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్ లేకపోయినా ముందుకు వెళ్ళొచ్చు. 100% బై ఇంగ్లీష్ వస్తే. ఇప్పుడు చూడు, వంట ఎలా చేస్తావు, నువ్వు అన్నో బిర్యానీ చేయించాను, ఎలా చేస్తారు అది? ఒక ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఆయిల్ వేసి ఇంగ్రీడియంట్స్ వేస్తారు. నువ్వు ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వేసి తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఆయిల్ వేస్తా అంటే ఎలా ఉంటుంది? మాడిపోద్ది అది. కరెక్టా? ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఆ ఫస్ట్ 2 minutes ఇస్తాడు కదా, అక్కడ నేను నా మసాలా, నా ఇంగ్రీడియంట్స్, నా స్పైసెస్ అన్నీ వేస్తా వాడికి. చూడరా బాయ్, నా దగ్గర ఇంత కెపాసిటీ ఉంది, నా అవార్డ్స్, నా రివార్డ్స్, నా క్వాలిఫికేషన్, నా అచీవ్మెంట్స్, MBA, డిగ్రీలు, ఇవి అవి
అన్నీ చెప్పేస్తే వాడు ఇక్కడున్నోడు నన్ను చూసినోడు ఈ లెవెల్కి తీసుకెళ్తా వాడిని, ఈ లెవెల్కి తీసుకెళ్తా వాడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడు, ఈ 1 మార్క్ నుంచి 10 మార్క్స్ ఏవైతే నేను చెప్పానో ఈ మధ్యలో గ్యాప్నే వాడు క్వశ్చన్స్ ఫైండ్ చేస్తాడు. ఓకే ఈయన్ని ఇలాగ అడగొచ్చు, ఇలాగ అడగొచ్చు. సో అలా నేను మోల్డ్ చేస్తా వాడిని. ఇలా చాలా మంది చేయలేరు. నేను అదే చెప్తాను నా స్టూడెంట్స్కైనా ఎవరికైనా ఎవరైతే వాచ్ చేస్తారో ఆ ఫస్ట్ 2 minutes ఏవైతే ఇస్తాడో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో వాడికి పెట్టండి రా బాయ్ మంచి మసాలా. ఆ మసాలా ఎలా పెట్టాలంటే వాడు ఇంకా కుర్చీ నుంచి లేచి ఈడు నాకు కావాలి, ఈడు నా టీంలో ఉండాలి అనేటట్లు చేస్తాను నేను. యాక్చువల్గా పిచ్చి అంటే నువ్వు నా ఇంటర్వ్యూ, నేను ఎప్పుడు మాక్ ఇంటర్వ్యూ చేయలే, మేబీ నీ ఛానల్లో నువ్వు చెయ్యి నాతో మాక్ ఇంటర్వ్యూ, రచ్చ అయిపోతుంది. జనాలు షేక్ అయిపోవాలి, దీనమ్మ ఇలాగ అవుద్దా ఇంటర్వ్యూ అనేసి. ఓకేనా, రైట్. సో ఈ ఇంగ్లీష్ ఎందుకు స్ట్రెస్ చేశానంటే నేను చాలామంది కాలేజ్ నుంచి బయటకు వచ్చే వాళ్ళకి టెక్నికల్లీ చాలా సౌండ్ ఉంటారు. కోడ్ రాయమంటే ఒక అప్లికేషన్ డిజైన్ చేసి కళ్ళ ముందు పెడతారు. వాళ్ళు క్లాస్లో కూడా దే అవుట్ పర్ఫార్మ్డ్ ఎవ్రీ వన్. కానీ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, దే క్యాన్ కమ్యూనికేట్ దట్ వెల్ ఇన్ ఇంగ్లీష్. అంతే. అది పెద్ద తప్ప అంటే తప్పు కాదు. ఈ సొసైటీలో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో నువ్వు ఉన్నావు, నువ్వు బతకాలి అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, తప్పదు. దెన్ ఓన్లీ పీపుల్ విల్ గివ్ వాల్యూ. నీ మాటలకు ఇస్తారు ఫస్ట్. సో ఆన్ దోస్ లైన్స్ పీపుల్ ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళకి వచ్చేసారు బయటికి, ఉద్యోగం చేస్తున్నారు. దే ఆర్ వెరీ గ్రేట్ టెక్నికల్. వాళ్ళు టెక్నికల్లీ బాగా సౌండ్ అయిపోయారు. ఎందుకంటే తెలుగు టీముల్లో బిల్ అయ్యారు. అంతా తెలుగు వాళ్ళు అన్న ఏంటి వచ్చావా తిన్నావా అని అడుగుతున్నారు. ఇటు అన్న తిన్నా అని చెప్తున్నాడు అంతే. బట్ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తే హీస్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ దట్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్. హీ నోస్ ఎ లాట్ ఆఫ్ థింగ్ బట్ హీస్ నాట్ డూయింగ్. దానివల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఒక ఎగ్జాంపుల్, మా ఫ్రెండే 3 LPAలో జాయిన్ అయినాడు, ఇప్పటికి 12 LPAలో ఉన్నాడు. నేను వాడిని పుష్ చేస్తా అనమాట, ఒరే ఇవ్వరా ఇంటర్వ్యూ ఇవ్వరా, 8 years ఎక్స్పీరియన్స్ వచ్చింది 12 LPA ఏంట్రా, మాట్లాడలేరు బేసిక్. సో ఈజ్ వెరీ టెక్నికల్లీ స్ట్రాంగ్. నువ్వు ప్రాజెక్ట్ ఇచ్చావంటే చేస్తాడు, ఇలా చేస్తాడు. కానీ ఎవరు మాట్లాడరండి. నేను అంటా ఎవరే నీ ఇంటర్వ్యూ నేనే ఇచ్చేస్తారా బాయ్ అంట ఒక్కొక్కసారి. లేదు అలా చేయను బాయ్ బేసిక్గా. సో ఎవరు దానిలో ఇచ్చుకోవాలి, ఎందుకంటే బీజీవి అదే చెప్పా కదా. ఓకే. సో ద ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ. ఇంకోటి ఏంటి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. నాకు ఉద్యోగం వచ్చేదాకా ఒక భయం, వచ్చిన తర్వాత ఒక భయం. ఎలా రావాలి అనేది మాట్లాడదాం ఫస్ట్. నేను ఒక 16 ఏళ్ళు చదివాను, కాలేజీలో చదివించారు, భయంకరంగా చదివించారు. నాకు ఉద్యోగం రాలేదు. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ట్రైనింగ్ క్లాస్లని జాయిన్ అవుతూ ఉన్నాను. ఒక ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, ఇంకోటి చెప్పాడు, ఇంకోటి చెప్పాడు. స్విచ్ అయిపోతూ ఉన్నా. ఏంటి అసలు దీనికి తెంపు లేదా? దీనికి తెంపు ఉండాలి అంటే వాట్ స్టెప్ షుడ్ ఐ బి టేకింగ్? అంటే ఇప్పుడు ఈ 16 సంవత్సరాలు ఏవైతే చదివామో ఐ డోంట్ థింక్ ఇట్స్ యాడింగ్ వాల్యూ టు అవర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, టు బీ హానెస్ట్. ఇప్పుడు కొంతమంది ఎలాగా అంటే టు బీ హానెస్ట్ కాలేజెస్ ఏంటి సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్న్. నాకేమనిపిస్తుంది తెలుసా, ఒక్కొక్కసారి మా కాలేజ్కి వెళ్ళి అరే నాకు 1 గంట టైం ఇవ్వండిరా, నేనేం సంపాదిస్తున్నానో అది నాకు ఇచ్చేయండి చాలు, ఈ మొత్తం కాలేజ్లో అందరు స్టూడెంట్స్ని నేను ప్లేస్ చేస్తా, నీకు అదే కదా కావాలి, నీ కాలేజ్కి నీకు ప్లేస్మెంట్ కావాలి, నేను అది చేసి పెడతా. అంటే పీపుల్ డోంట్ నో వాట్ సాఫ్ట్వేర్ ఆర్ ఎనీ కంపెనీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ దెమ్. దే ఆర్ జస్ట్ లైక్ ఓకే బట్టి పట్టామా, యాప్టిట్యూడ్ చేసామా, కూర్చున్నామా, 3 LPA వచ్చిందా వెళ్ళామా. కానీ నాకు అప్పుడే ఇలా గైడెన్స్ ఉండుంటే బాయ్ 3 LPA ఏంటి అసలు మంచి సాలిడ్గా మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కొట్టేవాడిని. కానీ అప్పుడు ఎవరు లేడు కదా. అప్పుడు ఏంటి, కాలేజ్కి నువ్వు ప్లేస్మెంట్ అయ్యావా లేదా అనేది కావాలి. నువ్వు 1 LPA అయినా నీకు ప్లేస్మెంట్ అనే అంటాడు. నీకు 1 LPA అయినా అరే నీకు ప్లేస్మెంట్ ఇచ్చాను, నీకు యూ హ్యావ్ గాట్ సీట్ గో. బట్ అదే టీచర్ నాకు చెప్పుంటే లింక్డ్ఇన్కి వెళ్ళు, లింక్డ్ఇన్ క్రియేట్ చేయి, ప్రొఫైల్ క్రియేట్ చేయి, బిల్డ్ చేసుకో, నెట్వర్క్ క్రియేట్ చేసుకో, ఇంగ్లీష్ నేర్చుకో అంటే మంచిగా ఇంకా చెప్పుంటే, వై ఫ్యాకల్టీ ఈజ్ నాట్ టెలింగ్ యూ? వై? Because they don't want the students to escape from their placement strategy. They want students to get inside the campus only. ఏవైతే మిగిలిపోయారో వాళ్ళు ఎత్తుక్కుంటారు. బట్ అంటిల్ దెన్ దే విల్ నాట్ గైడ్ యూ. వై టీచర్స్ ఆర్ ద మోస్ట్ నా, దే షుడ్ టెల్ కదా. మరి ఎందుకు చెప్పట్లేదు? అదే నాకు అనిపిస్తుంది. నా కాలేజ్కి వెళ్ళి నాకు 1 గంట ఇవ్వండి రోజు, మండే టు ఫ్రైడే నాకు 1 గంట ఇవ్వండి, నీ దగ్గర ఎంత, నాకు ఆ CRT హాల్ ఇచ్చే, క్లాస్ రూమ్ ట్రైనింగ్ హాల్ ఇచ్చే, నేను చేసి చూపిస్తాను, వీళ్ళందరికీ నేను జాబ్లు ఇప్పిస్తాను, ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళని కూడా ట్రైన్ చేపిస్తాను. అలా అంత కాన్ఫిడెంట్ ఉంది ఇప్పుడు. అవునవును. ఆన్ దీస్ లైన్స్ మేబీ సార్లు ఫ్యాకల్టీకి ఎందుకు తెలియదు అని అన్నారంటే, నేను రీసెంట్గా వెరీ రీసెంట్లీ వారం ముందే నేను బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ మా సార్కి ఫోన్ చేసి, ఆయన మస్తు టాలెంటెడ్ అనమాట. ఇప్పుడు మేము
సార్లు అందరూ ఉంటారు కదా, ఇక్కడ పెట్టి చూసే వాళ్ళలో ఆయన ఒకడు. అంత బాగా చెప్తాడు మనదీప్ సార్. మార్కులు కూడా నీకు కావాలా అమ్మా తీసుకొని ఇస్తాడు, 30 60కి 60 చేసేస్తాడు. సబ్జెక్ట్ కూడా అంత బాగా చెప్తాడు. ఈజ్ వెరీ గుడ్, వెరీ టాలెంటెడ్. మొన్న నేను మాట్లాడితే, సార్ మేము వచ్చి ఇలా చిన్న ప్రజెంటేషన్ ఏమైనా ఇద్దాం అనుకుంటున్నానంటే, రండమ్మా వి వాంట్ దమ్, అల్యూమిని వచ్చి చెప్పడం మాకు కావాలి. ఎందుకు అంటే మాకు ఇవాళ ఈ డేస్లో రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మాకు తెలియదు. ఎందుకంటే వీఆర్ నాట్ ఇన్ ద ఇండస్ట్రీ. వాళ్ళు ఏ టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మాకు తెలియదు. వాళ్ళు ఏదో సిలబస్ మాకు చెప్పమంటున్నారు, మేము చెప్తున్నాం. ఈ 2 పాయింట్లు చెప్పాడు తెలుసా. వీ షుడ్ బి గైడింగ్ people in the software industry, should be guiding the people who want to come to software industry. అదే ఎవ్రీ కాలేజ్ చెయ్యాలి అలాగా. అది చేయట్లే కదా, చేయట్లేదనే మనం చేస్తున్నాం. అదే చేస్తున్నాం, బట్ స్టిల్ ఐ వాంట్ ఎవ్రీ కాలేజ్ టు ఇంప్లిమెంట్. అప్పుడు ఈ జాబ్స్ అనేవి కొంచెం మంచిగా వస్తాయి. అప్పుడు వీల్ కమ్ బ్యాక్ టు ద యాక్చువల్ థింగ్. ఏంటంటే నేను అసలు ఒకప్పుడు ఏమీ లేను, నా దగ్గర ఏమీ లేదు, ఇవాళ నన్ను పీపుల్ రికగ్నైజ్ చేస్తారన్న. ఇలా స్పెసిఫిక్ పీపులే చేయగలరా అంటే దేవుడు ఏమైనా చూస్ చేసుకుంటాడా? వీడికి ఇస్తాను రా, వీడు అందరు రికగ్నైజ్ చేయాలి, లేదు వీడిని అందరు రికగ్నైజ్ చేయాలి అని. లేకపోతే అందరూ ఇలా అవ్వచ్చా? ఇట్స్ ఆల్ ఇన్ ద ఎఫర్ట్స్ అంటావు. అంటే నా స్టోరీ చెప్తాను, నేను ఎలాగయ్యానని చెప్తాను. లెట్ పీపుల్ డిసైడ్. అంటే మనం డిసైడ్ చేయలేం కదా. ఇప్పుడు నేను 1 మిలియన్ వాడిని లేకపోతే అంత ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి ఇదే క్వశ్చన్ అడిగానంటే వాడేం చెప్తాడు, నేను నాకు చెప్తాను, వాళ్ళు ఎలాగైతే నాకేంటి, వాళ్ళు అవ్వాలి అని ఉంటే వాళ్ళు అవుతారు. వాళ్ళకి ఇప్పుడు నన్ను చూస్తున్నారు, నిన్ను చూస్తున్నారు, నేను విజయ్ అన్నలాగా అవ్వాలి, ప్రవీణ్ అన్నలాగా అవ్వాలంటే అవుతారు ఖచ్చితంగా. ఇప్పుడు నేను వేరే వాళ్ళ అవ్వాలంటే ఐఎమ్ ట్రయింగ్, కానీ నాకు అన్నీ సపోర్ట్ చేయాలి కదా నా సిస్టమ్ కూడా. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంతమంది అంటారు నువ్వు 30 కదా ఇప్పుడు, అండ్ యూ హ్యావ్ డన్ దిస్ మచ్, నెక్స్ట్ లెవెల్కి ఏమైనా ప్లాన్ ఉందా? ఇప్పుడు ఆ నెక్స్ట్ లెవెల్ అంటే ఏం చేయాలి? నేను సేమ్ క్వశ్చన్ నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు అడిగావు కదా, 5 ఏళ్ళ తర్వాత చేస్తారా ఎవరైనా? నేను ఆపేస్తే చేస్తారా? ఇది ఆపేస్తే ఈరోజు నేను ఆపేసాను అనుకో, నన్ను రికగ్నైజ్ చేస్తారా? నేను చెప్తా, నిన్ను రికగ్నైజ్ చేయకపోయినా యూట్యూబ్ అన్నీ ఆపేస్తే నువ్వు హార్డ్ వర్క్ చేస్తావు. బేసిక్గా వర్కర్ ఖాళీగా ఉన్నాడు, నీకు ఇష్టం లేదు, ఏదో ఒకటి చేయాలి 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 చేయాలి. ఎగ్జాక్ట్లీ. అది సాఫ్ట్వేర్ ఉద్యోగం కానీ, ట్రైన్ చేయడం కానీ, యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ కానీ. నీకు ఒక విషయం తెలుసా, నాకైతే అసలు నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే, నాకు ఒక కోకోనట్ షాప్ పెట్టుకోవడం, కొబ్బరికాయలు కొట్టడం, లేదంటే టిఫిన్లు అమ్ముకోవడం నాకు అలాగే ఇష్టం యాక్చువల్గా. కానీ ఇంట్లో ఒప్పుకోవట్లే. నాకు అలాగే ఇష్టం నేను పెట్టుకుంటా అంటే, అరే ఎందుకు ఇంత చేస్తున్నావు కదా మళ్ళీ అది ఎందుకు. నాకు కోల్ ఫామ్ పెట్టుకోవడం, ఆవుల్ని పెంచుకోవడం, ఇవన్నీ నాకు ఇష్టం. కోకోనట్ చాలా మంచిది తెలుసా. మా కింద ఒక కొబ్బరి మండం కొట్టి ఉంటుంది, రోజుకి ఒక 200 లీటర్లు అమ్మేస్తాడు. 200 500 లీటర్లు అమ్ముతాడు, ఎక్కువ అమ్ముతాడు. వాడికి 10 కోట్లు ఉన్నాయి. అదే అదే అదండి, అదే అంట. 500 లీటర్లు ఇంటూ 5,000 లీటర్లు అమ్మితే వాడికి లీటర్ 120 రూపాయలు చెప్పిన రోజుకి ఎంత ఆదాయం వస్తుంది? మనం సంవత్సరానికి కూడా అదేమో అదే వస్తుందిలే కానీ, బట్ ఇట్స్ ఆల్ ద హార్డ్ వర్క్ అబ్బా. నేను ఇందాక లైన్ చెప్పాను కదా, ఐ వాంట్ టు ఫినిష్ దట్. యూ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ వేర్ పీపుల్ వుడ్ బీ రికగ్నైజింగ్ యూ బికాస్ ఆఫ్ యూ హార్డ్ వర్క్. అండ్ ఇంకోటి అన్నావు కదా, 1 మిలియన్ పీపుల్ ఉన్న సబ్స్క్రైబర్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టా అతన్ని క్వశ్చన్ అడిగితే అంటాడని, బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్. కరెక్ట్, దట్స్ వాట్, బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్. ఎవడైతే ఆ ఎఫర్ట్ పెట్టాలనుకుంటాడో విల్ బీ ఇన్ దట్. దట్స్ ట్రూ. మీరేమంటారు? సో బేసిక్గా నాకు ఎప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనిపించలే. నేను చెప్పా కదా, ఇన్ఫోసిస్ 3 years ఉన్నా, తర్వాత వెరజాన్ వెళ్ళా 10 లక్షల ప్యాకేజ్కి. వెరజాన్ 2 years కూడా మంచిగా హార్డ్ వర్క్ చేశా. 5 అవార్డులు, రికగ్నిషన్లు, రివార్డులు. వెరజాన్ ఇక్కడ మాదాపూర్లో హైటెక్ సిటీలో మంచి కంపెనీ, రికగ్నిషన్, డైరెక్టర్ నుంచి అప్రిషియేషన్ అన్నీ వచ్చినాయి. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఓకే ఇంత చేసాం కదా, నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అనే లోపు ఓకే బయట స్విచ్ చేద్దాం సరదాగా అనేసి అక్కడ గేమ్ చేంజ్ అయింది. యాక్చువల్గా నాకు కూడా జాబ్ ఎలా తీసుకురావాలో తెలియదు అప్పుడు వరకు. మరి నేను ఆన్సర్ చేయలేను. బట్ వెరజాన్ టు వాల్మార్ట్ ఎప్పుడైతే షిఫ్ట్ అయ్యానో 20 ఆఫర్లు వచ్చినాయి నా దగ్గర. ఇప్పటికీ ఉన్నాయి నా ల్యాప్టాప్లో. ప్రతి కంపెనీ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నా. రేపు పొద్దున్న ఎవడైనా వచ్చి అడిగాడు అనుకున్నాను, నువ్వు నిజంగా చేసావని, వాడికి అన్నీ చూపిస్తాను. బై ఇది హెచ్సిఎల్ ఇంత ఇచ్చింది, ఈపామ్ ఇంత ఇచ్చింది, వాల్మార్ట్ ఇంత ఇచ్చింది, అమెజాన్ ఇంత ఇచ్చింది, అన్నీ ఉన్నాయి నా దగ్గర. జేపీ మార్గన్ ఇంత ఇచ్చింది, ప్రతిదీ ఉంది. అంటే అది మేబీ నా తప్పన వల్ల వచ్చిందేమో అవ్వచ్చు, బట్ నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఇన్ అ షాక్, ఎందుకంటే నా సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎవరు అలా చేయలేదు. ఇప్పటికీ నేను ఐఎమ్ వెరీ ష్యూర్. అరే అంటే
ఒక కంపెనీ ఒక 5 కంపెనీలు కొడితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఒక కంపెనీ వస్తే ఎగిరిగా అంతేస్తారు. నేనైతే ఇంకా కసిగా దాన్ని ఇంకా డబుల్ చేస్తా ఆ ప్యాకేజ్ని. సో అలా ఉంటుంది నాకు. సో అంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఈజీ అయిపోయింది నీకు? క్లియరింగ్ ఐ థింక్ బికాస్ ఆఫ్ ఇంగ్లీష్. చెప్పా కదా. అదే మాట నా నెక్స్ట్ ప్రశ్న అదే. చాలా మంది ఒకటి వస్తే ఎగిరికి అంతేస్తారు అన్నాను కదా, మరి నువ్వు 20 ఎలా క్రాక్ చేసావు? బికాస్ ఆఫ్ యువర్ ఇంగ్లీష్ ఒకటి. అది కాకుండా భాయ్ చాలా హార్డ్ వర్క్ చేశాను నేను. వెరజాన్లో హార్డ్ వర్క్ చేశానా, సర్టిఫికేషన్స్ చేశాను కొన్ని. ₹1,00,000 పెట్టి సర్టిఫికేషన్స్ చేశాను, 2-3 చేశాను. లినక్స్ ఒకటి, అంటే డెవాప్స్కి చెప్తున్నా. లినక్స్ ఒకటి, క్యూబర్నెటిస్ ఒకటి, యాన్సిబుల్ ఒకటి. అంటే నాకేమనిపించిందంటే, నీకు మార్కెట్లో డబ్బులు కావాలంటే నువ్వు నీ మీద డబ్బులు పెట్టుకోవాలి. అర్థమైందా? సో నేను ఏమనుకున్నా అంటే, ఇప్పుడు 1,00,000 పెడతా, రేపు 10 లక్షలు వస్తాయి. ఐఎమ్ జస్ట్ ఇన్వెస్టింగ్ ఆన్ మై సెల్ఫ్ కదా. అప్పుడు నేను ఫోన్ కొన్నాను, ఐఫోన్ నేను వాడిన అసలు నాకు నచ్చదు బేసిక్గా. కానీ ఫోన్ కొన్నానంటే ఇట్స్ గివింగ్ మీ సంథింగ్ బ్యాక్ టు మీ. నేను 60,000 70,000 ఇన్వెస్ట్ చేశానంటే అది దాని బ్యాక్ ఏదో ఇస్తుంది నాకు, అందుకే ఇన్వెస్ట్ చేశాను. అండ్ దట్స్ ద రీజన్. అప్పుడులో కూడా 1,00,000 పెట్టాను నేను. అప్పుడులో అంటే ఎవడో పెట్టలేని 3 సర్టిఫికేషన్స్ ఎలా చేసేవాడిని తెలుసా? మార్నింగ్ 7 గంటలు లేచి 9 వరకు లినక్స్ క్లాస్ వినేవాడిని సార్ దగ్గర, రెడ్ హ్యాట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో. 9కి అయిపోతే నోట్స్ రాసుకునేవాడిని 10-10:30 వరకు. ప్రిపరేషన్ ఇచ్చేవాడిని, మధ్యలో ఇంటర్వ్యూలు ఇచ్చేవాడిని. రాత్రి 7 అయితే డిన్నర్ చేసి మళ్ళీ 2 గంటలు చదివేవాడిని. సో వెరజాన్ నుంచి వాల్మార్ట్కి వెళ్ళేటప్పుడు ఇలాగ ఉండేది ప్రిపరేషన్. వాల్మార్ట్ నుంచి ఇంకా కంటెంట్ క్రియేషన్కి వచ్చా కదా, ఇలాగ అయిపోయింది ప్రిపరేషన్. ఇంకా అక్కరే లేదు, ఇంకా దాంట్లో ములిగి తేలుతా అనమాట క్వశ్చన్స్లో. అలా ఉంటుంది. నిద్రలో ఇంటర్వ్యూ ఇవ్వమన్నా అంటే ఇంకా నాకు ఇష్టం. నేనేమంటా అంటే, నువ్వు 100 కంపెనీలు తీసుకురా, మేబీ నేను 80 క్రాక్ చేస్తా దాంట్లో. ఎందుకంటే మిగిలిన వాడికి కావాల్సింది మన దగ్గర వాడు ఎక్స్పెక్ట్ చేసేది. అండ్ యాజ్ ఐ సెడ్, ఐఎమ్ నాట్ లైక్ వెరీ గుడ్ ఇన్ కోడింగ్. నేను ఒప్పుకుంటా అది. అండ్ మనకు కోడింగ్ అక్కర్లేదు, టు బి హానెస్ట్. మనకి నువ్వు ఆ ఇష్యూని సాల్వ్ చేయి, థాట్ ప్రాసెస్ కావాలి. ఆ థాట్ ప్రాసెస్ ఉండాలి, అంటే థింకింగ్ ఎబిలిటీ ఉండాలి నీకు. థింకింగ్ లైక్ లీడర్షిప్ స్కిల్స్, దట్స్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. లైక్ హౌ యూ థింక్, హౌ యూ బిహేవ్, హౌ యూ టాక్ విత్ అదర్స్, అండ్ హౌ యూ కన్విన్స్ అదర్స్ ఆల్సో ఈస్ ఇంపార్టెంట్. 1,50,00,000 మంది ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బయటకు వస్తే 15 లక్షల మందికి వస్తున్నాయి, 10% మంది. మరి మిగిలిన వాళ్ళంతా ఏం చేయాలి? వాళ్ళు ఏం చేస్తారు అనేది మనం మాట్లాడదాం. సో వాళ్ళంతా ఏం చేస్తారు? ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ట్రైన్ అవుతారు. ఫ్యూ ఆఫ్ ద పీపుల్ వుడ్ బి కమింగ్ అండ్ ట్రైనింగ్ విత్ యూ. కరెక్ట్. వాళ్ళందరూ 3 నెలలు 4 నెలలు 5 నెలలు ట్రైన్ అయ్యి దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ది జాబ్. కరెక్ట్. మెయిన్ రీజన్ ఏమంటారు మీరు? నాకేమనిపిస్తుంది అంటే భాయ్, ఇప్పుడు ₹100కి నువ్వు ఒక చపాతీ పిండి కొన్నావు అంటే అది ₹100 వాల్యూవే నీకు ఇస్తుంది. అర్థమైందా? 4,000 పెట్టి ఎవరైనా నా ట్రైనింగ్ తీసుకున్నారంటే ఐఎమ్ గివింగ్ యాజ్ అ బ్యాచ్ ఆఫ్ పీపుల్. ఒకవేళ నేను నీతో కూర్చున్నాను అనుకో, నీకు రాలేదంటే నువ్వు నన్ను అడుగు భాయ్. అర్థమైందా? నేను నీతో కూర్చుంటా, అరే నాకుందిరా నీకు వచ్చేస్తుందని, జాబ్ వస్తుందని, నాకుంది కాన్ఫిడెన్స్, నీకు లేదా? అంటే ఇఫ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఆన్ అ బోర్డ్, అదే నెక్స్ట్ స్టెప్ అడిగావు కదా, అంటే నెక్స్ట్ స్టెప్ నా ప్లాన్ అదే. అండ్ నాకు టీచింగ్ చాలా ఇష్టం భయ్, అంటే నా నరనరాల్లో దూరిపోయి ఉంది అది. నేను బోర్డు పెట్టి చెప్తే జాబ్ వస్తుంది వాడికి. అంటే అప్పుడు తక్కువ మంది, ఈ రూమ్లోనే 10 మందిని కూర్చోబెట్టి నేను చెప్తా. ఆ 10 మందికి రాకపోతే అప్పుడు ఈ క్వశ్చన్ అడిగితే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే లైక్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ who are learning how to crack interviews, and I am helping them. If they are not able to do that, it means that they are not able to grasp what I am teaching. ఇంకా గ్రాస్పింగ్ కావాలంటే నువ్వు ఏదైనా నా దగ్గరికి రావాలి, లేదంటే అగైన్ యూ నీడ్ టు డూ అ రీవర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. ఆర్ నువ్వు కూర్చొని నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎక్కడ డ్రాబ్యాక్ అయింది అంటే ఇంకా కసిగా ఉండాలి భాయ్. అసలు నీకు చెప్పానా, వాల్మార్ట్ తర్వాత ఈ మాట కోసం వెయిట్ చేశాను తెలుసా, కసి అనే పదం కోసం. నాకు ఎందుకు చెప్తా, కసి కావాలి. వాల్మార్ట్ తర్వాత అంటే వాల్మార్ట్ ముందు షెడ్యూల్ చెప్పా కదా, 7 నుంచి 9 క్లాసులు అటెండ్ అయ్యేవాడిని. ఇప్పుడు నేనే క్లాసులు చెప్తున్నా కదా. సో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి తెలుసా, జాబ్ ఇంటర్వ్యూ ఇవ్వాలంటే మార్నింగ్ 7కి లెగిస్తా, 8:30 9 వరకు పిచ్చి కుక్కలా జాబ్స్ అప్లై చేస్తా తెలుసా. పిచ్చి కుక్కలా అంటే కంపెనీ అంటే బాయ్, అంటే ఇప్పుడు జనాలకి మనం టీచ్ చేయాలంటే నువ్వు ఏ కంపెనీ క్రాక్ చేస్తే ఎలాగ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారో అదే నువ్వు చెప్పగలవు కదా జనాలకి. బాయ్ అందరూ చెప్తారు
బట్ హౌ అ టీచర్ ఈస్ బికమింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఐఎమ్ 100% షూర్ లైక్ ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. కానీ కొంతమంది ఆల్వేస్ నెగిటివ్ పీపుల్ ఆర్ దేర్, లైక్ వచ్చిందా లేదా, వీడి నిజంగా వచ్చిందా లేదా, వీడేదో గాల్లో చెప్పేస్తున్నాడు. సో ఐఎమ్ నాట్ బాదరింగ్ అబౌట్ దట్, బట్ స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ కాన్ఫిడెంట్. అరే నువ్వు నా దగ్గర నేర్చుకున్నా అంటే వస్తుంది. ఆ ఎఫర్ట్ అయితే నా దగ్గర ఉంది బాయ్ 100%. ఇంత కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేశారు? విత్ ద హార్డ్ వర్క్ Hard కసి work, కసి కసి. అది కాకుండా ఇంకేమైనా ఉందా? అదేరా అల్టిమేట్ అంటారు. నువ్వు కష్టపడితేనే నీకు వచ్చింది, కష్టపడకపోతే రాదు. కసి ఉంటేనే వచ్చింది, కసి లేకపోతే రాదు. అదేనా ఇంకేమైనా ఉందా? అంటే నా లైఫ్లో ఇలా కావాలి అని ఎప్పుడు వెళ్ళలేదు నేను. మేబీ దేవుడు ఇచ్చిందేమో, మేబీ మై పేరెంట్స్ బ్లెస్సింగ్ నేను అనిపిస్తుంది. అంటే మేబీ మా మమ్మీ డాడీ చేసిన పూజలు, అంటే ఈవెన్ నాకు ఎవరో చెప్పారు ఇది. అంటే నేను యూట్యూబ్ చూస్తా కదా ఇలాంటివన్నీ, ఎక్కువ నా మోటివేషనల్ రీల్స్ వెళ్తూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో. సో నాకు అన్నారు, వాట్ యు ఆర్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్ బ్లెస్సింగ్ అని. కదా మనం ఎలాగో దేవుడికి ఎక్కువ దండం పెట్టం, మనం చాలా రేర్ కదా బాయ్. మనం ఏదో పేరెంట్స్తో వెళ్ళామా వచ్చామా, లేకపోతే మనకు ఏదో అనిపిస్తే తప్ప. పేరెంట్స్ ఆర్ నాట్ లైక్ దట్, దే ఆర్ ఓల్డ్ జనరేషన్ నా. వాళ్ళు 100% డివోటీస్ వాళ్ళు గాడ్కి. సో వాళ్ళు అడుగుతారనమాట, అంటే మా చైల్డ్కి ఇలా ఉంటే బాగుంటుంది. మేబీ నేను అనుకుంటా వాళ్ళు చేసిందే నాకు వచ్చిందని. నేను ఎప్పుడూ ఒక విజన్తో వెళ్ళే, నాకు వాల్మార్టే కావాలని అనుకోలే, బట్ అది ఆ పొజిషన్ నాకు వచ్చింది. సో అప్పుడు నేను అనుకున్నా అలా. సో థర్డ్ది ఫైనల్ది మనీ మేకింగ్ గురించి మాట్లాడదాం. మనీ మేకింగ్ చాలామందికి చాలా కష్టం. ఇంకొంతమందిని అడిగితే చాలా ఈజీ అంటారు. ఇంకొంతమందిని అడిగితే లేదురా నేను సరదా కూర్చుంటాను, సెకండ్కి ఒక 3 లక్షలు 4 లక్షలు వస్తాయి అనే వాళ్ళు ఉంటారు. ఇది ఇప్పుడు అంబానీ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి అంతే కదా, సెకండ్కి 3 లక్షలు 4 లెక్క నాకు తెలియదు, కానీ ఇట్ వుడ్ బి కమింగ్. వాళ్ళంతా ఈజీగా సంపాదిస్తారు. మేబీ మనం అక్కడికి వెళ్ళాలని కాకపోయినా నాకు నచ్చింది నేను కొనుక్కోవాలి, నా అమ్మ నాన్నకి కావాల్సింది నేను ఇవ్వాలి, నా పేరెంట్స్కి నా ఫ్రెండ్స్కి కావాల్సింది నేను ఇవ్వాలి. ఈ స్టేజ్కి రావాలంటే నేను ఏం చేయాలి? నా ఉద్యోగం సరిపోవట్లేదబ్బా, కరెక్ట్, నా జీతం సరిపోదబ్బా, ట్రూ నేనేం చేస్తే ఐ విల్ బి దేర్, ఐ కెన్ గో దేర్. మీరేం చేశారు? కరెక్ట్. సో బేసిక్గా అదే, అంటే ఎప్పుడైనా ఇలా క్వశ్చన్ అడిగితే నాకే అనిపిస్తుంది, ఓడి అమ్మ అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తానని చేశానా, డబ్బుల కోసం చేశానా? ఫస్ట్ నేను డబ్బుల కోసం చేయలేదు బాయ్, టు బి ఆనెస్ట్. నాకు వాల్మార్ట్ వచ్చిన తర్వాత లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ చేశా, ఐ జాయిన్డ్ వాల్మార్ట్ అని. జనాలు చాలా మంది వచ్చి అడిగారు నన్ను డిఎంలో. అదే ఫస్ట్ టైం అనమాట అంత రెస్పాన్స్ ఇచ్చారు. ఒక 0 followers ఉన్నోడికి అంత రెస్పాన్స్ ఇచ్చారంటే జనాలు, పీపుల్ నీడ్ దాట్. సో నేనేం చేశానంటే ఫ్రీగా చెప్పేవాడిని స్టార్టింగ్లో, చాలా ఫ్రీగా. అంటే 2 గంటలు బై కూర్చొని వీకెండ్లో చెప్పేవాడిని. ఎవరికి అంత ఎందుకు చేయాలి వీకెండ్లో కూర్చొని నువ్వు ఫ్రీగా అసలు నేను ప్రామిస్గా చెప్తున్నాను, అంటే నాకు ఎప్పుడూ మానిటైజ్ చేయాలని ఫస్ట్లో అయితే కోరిక లేదు అసలు, టు బి ఆనెస్ట్. ఆ మానిటైజేషన్ కోరిక కూడా వాళ్ళు తెప్పించిందే. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు మైక్రోసాఫ్ట్ టీమ్స్లో చెప్తావు క్లాసులు, మాకు రికార్డెడ్ కావాలి, నువ్వు క్లాసులు చెప్పాక నువ్వు ఎలాగెళ్ళిపోతున్నావు, మాకు మళ్ళీ చూసుకోవడానికి అవ్వట్లేదు, నువ్వు ఫ్రీ దాంట్లో చెప్తున్నావు, 45 2 మీటింగ్లు ఇస్తున్నావు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ చెప్తే వాళ్ళే అన్నారు, నువ్వు యూట్యూబ్లో పెట్టు, సంవత్సరాలు ఉంటుందంటే. అప్పుడు కూడా 100 మందిని అప్రోచ్ అయ్యాను, ఎలా పెట్టాలి, ఎందుకంటే తెలియదు కదా. అసలు నన్ను ఎవరైనా అడిగారు అనుకో, 100% ఐ విల్ సపోర్ట్ దెమ్. ఎందుకంటే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఆ రోజు. నేను అందరి దగ్గరికి వెళ్ళా, పెద్ద వాళ్ళ దగ్గరికి. అప్పుడులో నాకు కొంచెం తెలుసు. వెళ్తే అరే ఏ ట్రైపాడ్ కొనాలో చెప్పండిరా అంటే రిప్లై ఇచ్చేవారు కాదు. నీకు ఒక విషయం తెలుసా, ఇప్పుడు వాళ్ళకే నేను డబ్బులు ఇచ్చుకున్న క్యాంపెయిన్ కానీ అంటే వాళ్ళు వస్తారు నా దగ్గరికి, మీటప్లు కూడా పిలుస్తాను, నేను ఆర్గనైజ్ చేసే మీటప్లు కూడా వాళ్ళు పిలుస్తాను. నాకు అదే అనిపిస్తుంది తెలుసా, నీకు చెప్పిన పేరు బట్ చాలా ఫేమస్ అమ్మాయి అనమాట, చాలా ఫేమస్. యూట్యూబ్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో ఫేమస్, చాలా అందంగా ఉంటుంది, చాలా ఫేమస్. నేను అప్పుడు చిన్న క్రియేటర్ అనమాట. నేను అడిగాను అనమాట దాన్ని. బేసిక్గా ఆ బాయ్ ర్యాప్ అండ్ గర్ల్ ర్యాప్ ఈజ్ ఆల్వేస్ గుడ్ దెన్ అ బాయ్ ర్యాప్, యూజువలీ ఆన్ అ క్రియేటర్ స్పేస్ అని, ఆన్ అ యూట్యూబ్ స్పేస్ అని. సో బేసిక్గా ఏంటంటే తిన్న అప్రోచ్ అయ్యా, అబ్బాయిలు ఎలాగో రిప్లై ఇవ్వలే, తిన్న అప్రోచ్ అయ్యా అనమాట. అయ్యి అసలు ట్రైపాడ్ ఎలా కొనాలి, ఏంటి, ఎలా సెట్ చేసుకోవాలి, ఫోన్ ఉంటే సరిపోద్దా, ఏం తెలియదు కదా, మైక్ ఏది కొనాలి అంటే ఐ విల్ టెల్ యూ అన్నది. తర్వాత ఏం రెస్పాన్స్ లేదు. అలాగే 2-3 అప్రోచ్ అయ్యా, ఎవరు రెస్పాన్స్ ఇవ్వలే. ఫైనల్గా నేను ఏం డిసైడ్ అయ్యానంటే ఏదైతే అదే అయింది. అంటే అప్పట్లో మాకు కుట్టు మిషన్ ఉండేది, ఆ కుట్టు మిషనే నాకు డెస్క్ అనమాట, టేబుల్, స్టడీ టేబుల్ అనమాట. చెప్తున్నా, ఇలాగ కుట్టు మిషన్ ఉండేది మా మమ్మీది, దాని మీదే ల్యాప్టాప్. అదే నాకు 2 years వాల్మార్ట్ అంతా దాని మీదే వర్క్ చేశాను నేను.
సింపుల్ లివింగ్ అనమాట, Utilization. అంటే యూటిలైజ్. సో అప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఏదైతే అదే అయింది, జనాలు అడిగారు నన్ను వీడియో చేయమని. అప్పుడు ఆ క్లారిటీ పోకో M2 ఫోన్ 17,000 ఎంతో, అది ముందుని పెట్టా, ఒక లైట్ కొనుక్కొని బల్బ్ కొనుక్కొని వచ్చి పక్కన ఫిట్ చేసా, ఒకటి టేబుల్ అదే కుట్టు మిషన్, దానిపైన ల్యాప్టాప్ పెట్టా, ఏది ఆఫీస్ ల్యాప్టాప్, పర్సనల్ ల్యాప్టాప్ కూడా లేదు కదా అప్పుడు, ఆఫీస్ ల్యాప్టాప్ పెట్టి ఆఫీస్ ల్యాప్టాప్లో ఏం కనిపించకూడదు ఎందుకంటే కింద పేరు అది ఇది ఉంటుంది. సో కొంచెం బెండ్ చేసి ఫస్ట్ వీడియో రికార్డ్ చేశాను. 2 minutes చేస్తే జనాలు ఆదరించారు, ఎందుకంటే అప్పటికి ఫ్రీగా చేశాను కదా కాంటెంట్, జనాలకు నచ్చి ఆదరించారు. సో స్లోలీ ఈ కంపెనీస్ అవి క్రాక్ చేయడం అది పెడితే జనాలు పిచ్చి పిచ్చిగా, అప్పట్లో ఎవరు లేరు బాయ్ ఈ స్పేస్లో. ఇప్పుడంటే మన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారనుకో, అప్పట్లో చాలా మైన్యూట్ ఉండేవారు. అండ్ ఆ మైన్యూట్లో మనం చాలా మంచి కంటెంట్ ఇచ్చాం కాబట్టి అప్పుడులో నచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ దే ఓన్లీ టోల్డ్ మీ, అరే నువ్వు ఇన్ని చేస్తున్నావు కానీ ఆర్గనైజ్డ్ లేదు, నువ్వు ఏది నచ్చితే అది పెట్టేస్తున్నావు. ఓకే, ఆర్గనైజ్ ఎలా చేయాలి అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. అలాగే అది మానిటైజేషన్ అయింది. అది కూడా నేను ఇప్పుడు కూడా జనాలతో ఎక్కువ ఛార్జ్ చేయను, 4,000 మ్యాక్స్. అప్పుడులో 2,000, అప్పుడులో 2,000 చెప్పేవాడిని, ఇప్పుడు అది 4,000 చేశాను. ఎందుకంటే వాడు ఒక వాల్యూ, ఒక ఫ్రెషరు, ఒక ఎక్స్పీరియన్స్ 10 ఏళ్ళు నా దగ్గరికి 15 ఏళ్ళు కూడా వస్తారు భాయ్, రెజ్యూమే తయారు చేయించుకుంటారు నా దగ్గరికి వచ్చి. సో నేనేం ఆలోచిస్తా అంటే వాడికి ఆల్రెడీ 50 లక్షలు ఉంటుంది, వాడు అదే 4,000 పే చేస్తాడు, ఒక ఫ్రెషర్ కూడా 4,000 పే చేస్తాడు. సో అలా కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. తక్కువలో నీకు ఎంత ఇవ్వగలని ఇస్తాను, ఐ విల్ పుట్ మై 100%. నువ్వు అది గ్రాస్ప్ చేసుకో. చేయలేదు అంటే యూ హ్యావ్ టు అగైన్ గో ఫర్ సమ్వేర్ ఎల్స్ బై గివింగ్ సమ్ మోర్ మనీ ఆర్ వాట్ ఎవర్ ఈస్ అప్ టు యూ. లైక్ నాకు ఒక మంచి ప్రశ్న ఉంది అబ్బా, చెప్పు. ఏంటంటే 20 ప్రాజెక్టులు చెప్తున్నారు, 20 ప్రాజెక్టులా? నాకు ఒక ప్రాజెక్ట్ అర్థం చేసుకోవడానికి మా కంపెనీలో 4 నెలలు 5 నెలలు పట్టింది. 20 ప్రాజెక్టులు ఎలా నేర్చుకుంటాను, అసలు దానివల్ల నాకు ఉపయోగం ఏంటి? వెరీ ఫ్రమ్ మై పాడ్కాస్ట్ అందరికి చెప్పండి. Correct. బట్ దిస్ ఇస్ నాట్ ఎ ప్రమోషన్ వీడియో. No, that's true. Even I didn't ask, you didn't told to me. It's not a promotional video. But still, అంటే జనాల్లో ఒక థాట్ ఉంది. నా మెయిన్ మోటో ఏంటంటే బాయ్, సింపుల్గా చెప్తాను, ఒక ఫ్రెషర్ వచ్చేటప్పుడు వాడికి ఇంటర్వ్యూలో ఏం చెప్పాలో తెలీదు. సో అప్పుడు నేను అది ఏం చేస్తానంటే, నేను వాల్మార్ట్లో సేమ్ వర్క్ చేశాను, వెరజాన్లో సేమ్ వర్క్ చేశాను, ఇన్ఫోసిస్లో మొత్తం డిఫరెంట్ వర్క్. ఇన్ఫోసిస్లో ఏం చేయలేదు బేసిక్గా, అందుకే డిఫరెంట్. కానీ ఏదైతే వాల్మార్ట్లో చేశాను, వెరజాన్లో చేశాను, ఏదైతే 30 ఆఫర్లు తీసుకున్నానో అన్ని కంపెనీస్లో సేమ్ స్టోరీ నువ్వు చెప్పాలి. నేను డైరెక్ట్ చేస్తున్నా, నువ్వు హీరో అక్కడ. ఎవరైతే నా దగ్గరకు వస్తాడో వాడి హీరో అక్కడ. నేను జస్ట్ కథ నా ఇక్కడ నేను కథ చెప్తాను నీకు, అరే ఈ కథ ఇలాగ వెళ్తే అలా నువ్వు పట్టొచ్చాడిని. ఆ కథ చెప్పే దాంట్లో కొంచెం ప్రాజెక్ట్ యాడ్ చేస్తే ఆ కథ వేరే లెవెల్గా ఉంటుంది. ఒక ఫ్రెషరే ఇంత కథ చెప్తున్నాడంటే రేపు పొద్దున వాడు చేస్తాడు కంపెనీలో తీసుకుంటే. Hi, this is Praveen here. I have 1 year of experience, or I have 0 years of experience, but still I have done 3 projects. In this projects, I have learned this things, and in my analysis or my point of view, for your company, I have seen that these tool stacks are primarily used. And currently, you guys are working on this kind of projects. కొంచెం ఆ ఫ్రెషర్ కూడా ఎఫర్ట్స్ పెట్టాలి కదా బాయ్. సో ఆ ఫ్రెషర్ వాడిని ఎలాగైనా మురిపించాలి. ఆ మురిపించడంలో ఎలాగా వాడికి తెలియకుండా నువ్వు ఏ పొజిషన్కి వెళ్తున్నావో కొంచెం మసాలా దాన్ని. ఇప్పుడు ఏంటి అంతా ఓపెన్ సోర్స్, ఆ కంపెనీలో ఉన్న పర్సన్కి నువ్వు మెసేజ్ చేసి డెవాప్స్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా నాకు కొంచెం చెప్పు, 100లో ఒకళ్ళైనా చెప్తారు. కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ అ జాబ్, బట్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఆ ఏదైతే 15-20 ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఒక 9 months బేబీ పుట్టడానికి ఎలాగైతే ఎఫర్ట్స్ ఉందో, ఈ ప్రాజెక్ట్స్ని నీ రెజ్యూమేలో పుట్ చేయడానికి కూడా అంతే ఎఫర్ట్స్ కావాలి. ప్రాజెక్ట్ 1 ఈజ్ లింక్డ్ విత్ ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 2 ఈజ్ 3, 4, 5, 6, 7, 8. అల్టిమేట్లీ ఏమవుతుందంటే నువ్వు కంపెనీలో ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా సరే ఒక డెవలప్ చేస్తాడు, ఒక డిప్లాయ్ చేస్తాడు, ఒకడు మానిటర్ చేస్తాడు. ఈ 3 dotsని కలిపితే నువ్వు రెజ్యూమే బిల్డ్ చేసుకోగలవు. సో అది నేను డైరెక్ట్ చేస్తున్నాను, నువ్వు హీరోవి, నేను ఎలా చెప్తే నువ్వు అలా చేయాలి. నువ్వు వెళ్ళి నువ్వు ఎఫర్ట్స్ పెట్టకపోతే ఫ్లాప్ అవుద్ది, ఇద్దరం ఫ్లాప్ అవుతాం. లైక్ నేను చూసిన దాంట్లో చాలా తక్కువ మందే వెళ్తున్నారు, అంటే వాళ్ళు పుట్ చేయలేకపోతున్నారు అక్కడ. అంటే ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేను కూడా, నువ్వు నాలా చెప్పాలని ఎక్స్పెక్ట్ చేయలేను. బట్ నేను ఏమంటా అంటే, ఇంగ్లీష్ అన్నావు కదా, అరే మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయండిరా అంటాను నేను. దే డోంట్ డూ దట్ ఆల్సో బాయ్. అంటే నువ్వు ప్రాక్టీస్ చేయి, ఇలా రూమ్లో క్లోజ్ చేసుకొని నువ్వు ప్రాక్టీస్ చేయి, కుక్కలాగా అయిపో, నువ్వు ప్రింట్అవుట్లు చేసుకొని వాల్ని పెట్టుకో,
ఆ క్వశ్చన్స్ ఏవైతే ఎవరైతే అడిగారో ప్రింట్అవుట్ మొత్తం నేను ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ వాల్ అంతా నేను అదే డబుల్ సైడెడ్ టేప్ పెట్టుకున్నా. పొద్దున్న లెగిస్తే ఓకే లినక్స్ కమాండ్స్ ఇవి, కుబర్నెటిస్ కమాండ్స్ ఇవి, చీట్ షీట్స్ ఉంటాయి నా దగ్గర. నేను అందుకే చీట్ షీట్స్ అంటే ఎక్కువ, ఎందుకంటే అవి చాలా హెల్ప్ అవుతాయి, చాలా హెల్ప్ అవుతాయి, స్ట్రైక్ అవుతాయి. నువ్వు అది ఇంకోటి కూడా, నేను ఇంటర్వ్యూలో కూర్చుంటా కదా, నా ల్యాప్టాప్ ఇలా ఉంటుంది కదా, నా వాల్ వెనకట్లా కొన్ని ఉంటాయి అనమాట ఇలా. సో నాకేమనిపిస్తుంది అంటే దాట్ గివ్స్ మీ కాన్ఫిడెన్స్ అనమాట. నేను పొద్దున్న లేస్తే అవే ఇప్పుడు లేవులే, ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు మనం ప్రో అయిపోయాం. బట్ ఒకప్పుడు వీ హ్యావ్ టు ట్రై బై వేస్, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హౌ టు ఎక్సెల్ ఇన్ ద. ఆ ఒక్క స్టెప్ వస్తే ఓకే, నెక్స్ట్ యూ కెన్ డూ ఇట్ బై లెర్నింగ్. వీఆర్ ఆల్మోస్ట్ స్పీకింగ్ ఫర్ లాంగ్ టైం కదా, చాలా మాట్లాడుతున్నాం. యాక్చువల్గా నాది ఒకటే లక్ష్యం, అంటే నువ్వు ఎండ్ చేసేస్తావు అని చెప్పేస్తున్నాను. అంటే నాకు నువ్వు ఎండ్ చేస్తావు లేదు తెలియదు, బట్ చెప్పేస్తున్నాను నేను. నాకే తెలియదు నేను ఎప్పుడు ఎండ్ చేస్తాను. నువ్వు ఎండ్ చేయక బాగుంది, అంటే వాళ్ళు చూస్తారో లేదు తెలియదు, బట్ నాకు బాగా అనిపిస్తుంది. సో బేసిక్గా ఏంటంటే నాకు అంటే బేసిక్గా నన్ను ఎవరైతే హేట్ చేస్తారో వాళ్ళు ఇంకా కుళ్ళు చచ్చిపోవాలి. అంటే నేను ఇంకా కసిగా హార్డ్ వర్క్ చేయాలనేసి వాళ్ళని చూస్తేనే నాకు అనిపిస్తుంది భాయ్. అర్థమైందా? నా హేటర్స్ అవని, నా సొసైటీలో నన్ను చూసిన వాళ్ళు అవని, అంటే వాళ్ళు చూస్తే ఇంకా మంచిది, మీకే చెప్తున్నా. సో చూడండి మీరు ఇంకా మీరు కుళ్ళు చచ్చిపోతారు. అలా ఆ స్టేజ్లో నేను వెళ్తా. ఐ విల్ డూ మోర్ హార్డ్ వర్క్, ఇంకా మంచిగా వెళ్తా. అది వెళ్ళాలి, అది రేపు ఇవాళ కంటే బెటర్గా ఉండాలి. దట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అంతే, అందరూ మోటో అవ్వాలి. అదే అంతే. అది సో ఇది చెప్తానన్నా, నేను ఎండ్ చేయకపోతే ఏంటది? అదేనా మళ్ళీ ఛాన్స్ ఇస్తాయో అని చెప్తా ముందే. చాలా మందిని చివరిలో 2 ప్రశ్నలు అడుగుతాను. అంటే హౌ వేర్ పీపుల్ కుడ్ మీట్ యూ. పీపుల్కి చాలా మంది తెలుసు, బట్ నీ లింక్డ్ఇన్ది, యూట్యూబ్ది, ఇన్స్టాగ్రామ్ది కూడా విల్ బి పింగింగ్ ఆన్ ద హ్యాండిల్స్ హియర్. దాంతోపాటు వాట్ ఆర్ యువర్ ఫైనల్ వర్డ్స్? ట్రూ, గ్రేట్. సో నాట్ టు యువర్ హేటర్స్, టు ద ఆడియన్స్. ట్రూ, వెరీ గుడ్. సో బేసిక్గా ఫైనల్ వర్డ్స్ అంటే టైం ఏదైతే బ్యాక్కి వెళ్ళిందో అది ఎవరో తీసుకురాలేరు. సో ఆల్వేస్ మేనేజ్ టైం, హ్యావ్ అ టైం టేబుల్. అంటే నేను ఇప్పుడు కూడా టైం టేబుల్ ఫాలో అవుతా. జిమ్కి వెళ్తాను, వస్తాను, లింక్డ్ఇన్ పోస్ట్ పెడతాను, అండ్ దెన్ సమ్ వర్క్, మళ్ళీ ఈవినింగ్ రిలాక్స్, ఫ్యామిలీ టైం స్పెండ్. అలా ఒక టైం టేబుల్ ఉంటుంది. వీడియో రికార్డింగ్కి ఎప్పుడు, క్లాస్కి ఎప్పుడు ఇవ్వాలి, అన్నీ టైం టేబుల్. సో పుట్ అ టైం టేబుల్. టైం టేబుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని బట్టి షెడ్యూల్, యువర్ బాడీ విల్ గెట్ షెడ్యూల్. ఆ తర్వాత ఫిజికలీ, మెంటలీ అండ్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్ అవ్వాలి. సెకండ్ పాయింట్, ఇది నేను నేర్చుకున్నాను. సో ఫిజికలీ ఎలా స్ట్రాంగ్ అవ్వాలి? నువ్వు ఏదైనా చెయ్యి, నువ్వు రన్నింగ్ చేయి, సైక్లింగ్ చేయి, నీకు ఏం నచ్చిందో అది చెయ్యి. సో మెంటలీ ఎలా స్ట్రాంగ్ అవ్వాలి? ఎక్కువసేపు యూ ట్రై టు బీ విత్ యువర్ ఫ్యామిలీ. అంటే ఆ బాండింగ్లోనే నీకు తెలిసిపోద్ది, ఓకే నాకు చెల్లికి ఇలా చేయాలి, మమ్మీకి ఇలా చేయాలి, డాడీకి ఇలా చేయాలంటే నీకు ఇంకా వస్తుంది. యూ గెట్ మోర్ మోటివేషన్ కి, యార్ వచ్చా ఐ హ్యావ్ టు డూ దిస్. థర్డ్ ఏంటంటే ఎవడేం పట్టించుకున్నా నువ్వేం ఫరక్ పడక, ఒకటి విను. అంటే నేను అక్కడ కూడా తప్పు చేశా, ఎవడైనా చెప్తే వాడి దగ్గరికి వెళ్ళి అరే ఇందుకురా చెప్పావు, ఇందుకు ఇలా చెప్పు, అలా చేయక. అలా నేను చేశాను, ఇప్పుడు ఏం చేయను నేను. అరే అరుసుకుంటే అరుసుకో, మన వాల్యూ ఏంటో మనకు తెలుసు, యూ గో హెడ్ విత్ యువర్ వాల్యూ, ఐ విల్ డూ దట్. అంటే ఈ 3 ఉంటే ఆటోమేటిక్గా నీకు వర్క్ చేయాలనేది వస్తుంది. అంటే హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అండ్ హౌ టు ఎర్న్. అండ్ ఈజీ కాదు బాయ్, అసలు ఏది ఈజీ కాదు దీనమ్మ. అసలు కంటెంట్ క్రియేషన్ కూడా ఇట్స్ లైక్ అ స్టాగ్నెంట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ వన్ మోర్ థింగ్, అంటే చాలామంది అంటారు, అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరున్నారు, లేకపోతే ఇంకెవరో ఉన్నారు, నన్ను ఇక్కడ పిలిచారు కదా, ఐఎమ్ నాట్ అ బిగ్ యూట్యూబర్, ఐఎమ్ నాట్ అ బిగ్ పర్సన్, కానీ మీరు నాకు ఆ స్కోప్ ఇచ్చారు మాట్లాడడానికి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ ఆల్సో లైక్ వెరీ గుడ్ పీపుల్ ఆర్ అరౌండ్ మీ, లైక్ అభిషేక్ విర్మల్లా కానీ, నిహార్ కానీ, వసంత్ కానీ, వీళ్ళందరికీ నేను పర్సనల్గా చాలా, అంటే నాకేమనిపిస్తుంది అంటే నా యాక్చువల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు ప్రస్తుతానికి, టు బీ హానెస్ట్. లిటిల్ బిట్ సర్కిల్ ఐ హ్యావ్, బట్ ద వెరీ గుడ్ సర్కిల్ ఐ హ్యావ్ ఇస్ విత్ దిస్ పీపుల్. వీళ్ళందరూ చాలా పెద్దోళ్ళు భాయ్. అంటే కాంటెంట్ క్రియేషన్ అంటే తినమ్మ ఇలా చెయ్యొచ్చా నీకు చూపిస్తావు. ఇప్పుడు ఇది అయిన తర్వాత నువ్వు చూడు వాళ్ళని, ఇలా ఉంటుందా కాంటెంట్ క్రియేషన్. నేను చాలా చిన్నోడిని, బట్ ఐ థింక్ బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్ ఐ గాట్ దెమ్. సో అలా కూడా. థ్యాంక్స్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ టైమ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ మేకింగ్ అవర్ ఆడియన్స్. వాళ్ళు ఏదైనా నేర్చుకొని ఉంటారు అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఏమైనా నేర్చుకుంటే కమెంట్ చేయండి, అన్న ఇవాళ నేను ఇది నేర్చుకున్నాను, థ్యాంక్స్ టు ప్రవీణ్ అన్న, థ్యాంక్స్ టు ప్రవీణ్ తమ్ముడు అని చెప్పండి. ఒకవేళ తను చిన్నోడైతే
ఒకవేళ పెద్దోడైతే అదే దట్స్ ఇట్. హోప్ యూ లర్న్డ్ సంథింగ్ ఫ్రమ్ దిస్ పాడ్కాస్ట్. డూ షేర్ అండ్ కమెంట్. మీరు కూడా ఒకసారి చెప్పొచ్చు కదా మా గైస్కి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని. ఎవరిని అడగలేదు, దిస్ వుడ్ బి ద ఫస్ట్ టైం. ఓకే గ్రేట్. సో బేసికలీ అంటే నేను దగ్గర నుంచి చూసిన భయ్య ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాడో. ఇంతలో నేను 10% కూడా పెట్టినా నా వీడియో రికార్డింగ్ కానీ నా ఏ కంటెంట్ తీసుకున్నా నేను అంత ఎఫర్ట్స్ ఏం పెట్టను. ఐ థింక్ దాట్స్ గాడ్స్ గ్రేస్ ఓన్లీ. బట్ దిస్ గై ఈస్ డూయింగ్, అంటే ఈయన సెటప్ కానీ ఇంత ఎఫర్ట్స్ పిలిచి 4 hours వీకెండ్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఇంకా ట్రైన్ ఎక్కేయాలి ఇప్పుడు నేను. బట్ స్టిల్ హీఈస్ డూయింగ్ సో మచ్ ఎఫర్ట్స్. సో డెఫినెట్గా లైక్ చేయండి వీడియోని, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. నేను అదే చెప్పాను, నెక్స్ట్ క్రేజీ కాంటెంట్ తీసుకురా బాయ్, నువ్వు అసలు జనాలు మ్యాడ్ అయిపోవాలనేసి. సో బాయ్ చేస్తా అన్నాడు, చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ కాంటెంట్. థ్యాంక్స్ థ్యాంక్ యూ బాయ్ మేకింగ్ దిస్ హ్యాపెనింగ్. థ్యాంక్ యూ